సంఘ కాపరిగా మరి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను. సమయం 6 గంటల కంటే 6 గంటల కరెక్ట్గా మొదలుపెట్టాం. నేను దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పాను, అయ్యా 7:15కు టైం ఇచ్చేస్తాం, మీకు తెలియదు, ఆయనకు నాకే తెలుసు ఎంత సమయం ఆయన వాక్యం చెప్పాలన్నా. కాబట్టి మీరేం భయపడవద్దండి, చక్కగా వాక్యం వినండి, చెప్పినంతసేపు వాక్యం వినండి. ఏదైనా వాటర్ ఏమైనా కావాలంటే అడగండి, మా వారియర్స్ పిల్లలు ఉన్నారు, వారు మీకు తీసుకొని వస్తారు. దాదాపు నేను అనుకుంటాను 6 సంవత్సరాల పైనే అయింది అనుకుంటాను. దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మమ్మల్ని దర్శించి, సియోను సంఘాన్ని దర్శించి, అప్పుడు వారు వచ్చినప్పుడు ఇక్కడ స్థలం లేదు, పైన అప్స్టేట్స్లో సమయం లేదు, బయట కూడా టీవీ పెట్టాం. ప్రజలు ఆ విధంగా అప్పుడు కోవిడ్ ఇవన్నీ లేవు కాబట్టి తప్పకుండా ప్రార్థన చేయండి. మరికొద్ది మంది కూడా రేపటి దినమున వచ్చి వాక్యాన్ని వినడానికి, మీరు ఎంతో గొప్ప దైవజనులు ప్రపంచ దేశాలు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త వారు ప్రకటించారు, ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా యూట్యూబ్లో ఇతర వాటిలో కూడా వారు వాక్య సందేశం ఇస్తూ ఉన్నారు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని చెప్పే చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. రైట్, మరొకసారి చప్పట్లు కొడితే వారు మీ మధ్యకు వస్తారు, దైవ సందేశం ఇస్తారు. అన్నంలాగా వండితే చప్పట్లు కొడతారండి ఎవరన్నా? పప్పుచారులాగా వండితే చప్పట్లు కొడతారా? మనం జీవించే లోకం ఎంత భయంకరమైపోయిందంటే వాక్యంలాగా చెప్తే చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చింది. ఎంత ఘోరమైన జీవితం జీవిస్తున్నామో దాంతోనే అర్థమవుతుంది మనం ఎలాంటి ప్రసంగికులు మన చుట్టూ ఉన్నారో అర్థమవుతూ ఉన్నది కదా. ఒక భక్తుడు ఏమన్నాడంటే, శ్రమ ఒక వ్యక్తిని అయితే గొప్ప వ్యక్తిగా రూపిస్తుంది లేదా నాశనం చేస్తుంది. ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది, పెయిన్ అండ్ పర్సిక్యూషన్ క్యాన్ ఐదర్ బ్రేక్ ఎ పర్సన్ ఆర్ బిల్డ్ ఎ పర్సన్. శ్రమ, నొప్పి అనేది ఒక వ్యక్తిని గట్టిపరుచుద్ది, లేకపోతే కూలిపోయేటట్లు చేస్తుంది. మనం జీవిస్తున్నటువంటి ఈ లోకం శ్రమల లోకం, కష్టాల లోకం, భయభ్రాంతుల్లో ఉన్నటువంటి లోకం, ఏమవుతుందో అర్థం కానటువంటి లోకం. ఇలాంటి లోకంలో అయితే మన జీవితాన్ని గట్టిపరుచుద్ది లేదా మన జీవితం కృంగిపోద్ది. ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటే, భయభ్రాంతుల్లో ఉన్నట్లయితే, టెన్షన్లో ఉన్నట్లయితే, మనకి ఎలాంటి వాక్యం అయితే సరిపోతుంది, ఎలాంటిది మనకి ధైర్యాన్ని ఇస్తుంది అని ఆలోచించినప్పుడు, ప్రపంచంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక గుంపుకి ఒక ఆయన రాసినటువంటి ఉత్తరం ఈరోజు ఆలోచిస్తే బాగుంటుంది అనిపించింది. భయంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది ఏంటంటే విశ్వాసం. కంగారు పడేటువంటి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నిరీక్షణ. ఏం చేయాలో అర్థం కాని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓర్పు, విశ్వాసం, నిరీక్షణ. ఈ అంశాలని ప్రాముఖ్యంగా పెట్టుకొని రాసినటువంటి ఒక పత్రిక. దాంట్లో కొంత భాగం ఈరోజు మీతో కలిసి ధ్యానం చేస్తాం. ఇంతకీ ఆ పత్రిక ఏంటి అని అంటే పేరు చెప్తాను, తర్వాత దాని గురించి దీర్ఘమైనటువంటి పరిచయం ఇచ్చి చిన్న భాగాన్ని మాత్రం మనం ధ్యానం చేస్తాం. అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి తొలి పత్రిక. అది ఎందుకు నేను తీసుకున్నాను, దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి, మొత్తం అంతా చెప్పిన తర్వాత ఒక చిన్న భాగం, నా ఉద్దేశ ప్రకారం ఒక 5 వచనాలు ధ్యానం చేస్తాం. అయ్యగారు గంట సేపు మాట్లాడమన్నారు, ఆ గంటలో మనం 5 వచనాలు ధ్యానం చేస్తాం. చాలా నెమ్మదిగా చెప్తాను నేను, మీకు బాగా అర్థం అవ్వాలి, అది నా యొక్క ఉద్దేశం. ఓకే, సరే. ముందు అసలు పేతురు గురించి చిన్న పరిచయం, మీ అందరికీ తెలిసిందే, కాకపోతే కొంచెం పరిచయం. పేతురు గారి అసలు పేరు సీమోన్ ఆయన పేరు. యేసు ప్రభు వారు మిగిలిన శిష్యుల్ని ఏర్పరచుకున్నట్లు ఈయన కూడా ఏర్పరచుకున్నప్పుడు ఈయనకో పేరు పెట్టాడు. ఏమనంటే పేతురు అని. ఈ రోజుల్లో చాలామంది పేతురు అని పేరు పెట్టుకుంటారు, అవునా కదా? కానీ అది మంచి పేరు కాదు, అర్థమైందా? మంచి పేరు కాదు. మరి ఎందుకు పెట్టుకుంటారో తెలియదు. అదేంటి సార్,
అలాగన్నారంటే మరి నేనేం చేయను, అది అంత మంచి పేరు కాదు. ఎందుకంటే అంత మంచి పేరు కాదు అని అంటే కనుక, ఇప్పుడు ఎవరైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మంచి మిత్రులు స్నేహితులు ఉన్నారనుకోండి, ఆ స్నేహాన్ని బట్టి మిగిలిన స్నేహితుల్ని ఏదో పేరు పెట్టి పిలుస్తారు. ఏ బక్కదానా, ఏ బండోడా అని పిలుస్తూ ఉంటారు కదా. అవి మంచి పేర్లా? అస్సలు కాదు కదా. పేతురు కూడా అలాంటిదే. పేతురు అంటే అర్థం ఏంటంటే బండోడా అని అర్థం. అది పరిస్థితి పక్కా చెప్పాలంటే. అది యేసుప్రభు వారు అలా పెట్టారు. అరే బండోడా అనిపించాడు. ఇక అప్పటి నుంచి ఆయన పేరు బండోడా అయిపోయింది. సీమోన్ అని ఎవరు పిలవట్ల, బండోడా అనే పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి కొన్ని నిక్నేములు ఉంటాయి. వాళ్ళ అసలు పేర్లు చెప్తే ఆయన ఎవరో అని అడుగుతారు. ఎందుకంటే నిక్నేమ్ బాగా అందరికీ ప్రాచుర్యంలోకి వచ్చేస్తుంది. ఈయన పేరు కూడా అలాగే అయిపోయింది. నేను ఒకవేళ సిమియోను అన్నాను అనుకోండి, ఆయన ఎవరు సార్? యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రవక్త, అది ఇలాంటి పేర్లు చాలా వస్తూ ఉంటాయి. ఆయన అసలు పేరు అది. యేసు ప్రభు వారు పేతురు అని ఆయన పిలిచిన దాంట్లో ఓ చిన్న పాఠం మనం అందరం కూడా నేర్చుకోవచ్చు. ఏంటనంటే, మనకి ఎవరైనా పేరు పెడితే మన గతాన్ని బట్టి పెట్టవచ్చు, లేకపోతే మన ప్రస్తుతాన్ని బట్టి పెట్టవచ్చు. గతాన్ని బట్టి అంటే కనుక మనము ఎక్కడైనా కింద పడిపోయామనుకో, అరే పడిపోయినోడా, ఫెయిల్ అయినోడు అనుకో, అరే ఫెయిల్ అయినోడా అని ఎలా పిలుస్తూ ఉంటారు, అది గతం. మన ప్రస్తుతం బక్కోళం అనుకోండి, అరే బక్కోడా, పొట్టుందనుకోండి పొట్టోడా, ఇలాగంటూ ఉంటారు కదా, ఇది ప్రస్తుతం. ఎవ్వరు కూడా మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పిలవలేరు. కానీ దేవుడు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు కూడా భవిష్యత్తుని పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఎందుకనంటే సీమోన్ని పిలిచినప్పుడు సీమోను ఊగిసలాడేవాడు, అంటే నిలకడగా ఉండేవాడు కాదు. ఇప్పుడు మాట చెప్తాడు, 2 నిమిషాల తర్వాత ఇంకో మాట చెప్తాడు, నిలకడగా ఉండడు. అలాంటోడిని బండోడా అని ఎందుకు పిలిచాడంటే, అరే నువ్వు ఒక కాలానికి వచ్చేప్పటికి బండలాగా అయిపోతావురా, స్థిరంగా అయిపోతావు, నేను చూసుకుంటాగా నేను అన్నట్లు పిలిచాడనమాట. బైబిల్లో చాలామందిని అలాగే పిలిచాడు. ఇంకో ఆయన పేరు కూడా చెప్తాను, పచ్చి పిరుకోడు, మూలలో కూర్చొని ఉండేవాడు. అలాంటోడి దగ్గరికి వెళ్ళి బలాఢ్యుడా అని పిలిచాడు. ఎవరైనా? గిద్యోన్. అర్థమైందా? అంటే ఆయన బలాఢ్యుడిగా అవుతాడు దేవుని దగ్గరకు వస్తే. కాబట్టి దీంతో మనకేమర్థం అవుతుందంటే, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన గతం గురించి ఆలోచించడం, మన ప్రస్తుతం గురించి ఆలోచించడం, మనము ఏమవ్వాలని ఆయన ఆశిస్తున్నాడో, ఏ స్థాయికి మనల్ని తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడో ఆ విధంగా పిలుస్తాడనమాట. ఇది మనం ఆయన నుంచి ఒక చిన్న పాఠం. సరే, ఈ పేతురు అనేటువంటి ఆయన దేవునితో, అంటే యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నా బాగుపడలా, చాలాసార్లు జారిపోయాడు. ఎలాగంటే యేసు ప్రభు వారిని పట్టుకోకముందు, యేసయ్య నిన్నెవడు పట్టుకోవడానికి వీల్లేదు, ఎవడైనా పట్టుకుంటేనా ఎర్రగా బాధేస్తా అని లేపేస్తా అని అన్నాడు. యేసు ప్రభుని పట్టుకోగానే పారిపోయాడు. అవునా? ఆయన పారిపోయి పైగా బొంకాడు, యేసు ప్రభు ఎవరన్నా తెలీదు అని బొంకాడు. అయితే యేసు ప్రభు వదిలేశాడా? వదల్లా. మళ్ళీ పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా పేతురు నువ్వు రాబా అని పిలిచాడు. పిలిస్తే అప్పుడు ఇంకా పేతురు వచ్చేసాడు. వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే సంఘం మీదకి రావడం జరిగిందో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పేతురులోకి వచ్చాడో అప్పటి నుంచి గట్టిగా అయిపోయాడు. అదే మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. మీరు ప్రతిసారి బైబిల్ తీయక్కర్లేదు, నేను 2వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం దాకా 5 నిమిషాల్లో చెప్తా. కాబట్టి కాగితాలు ఎందుకు తిప్పుతారు, వినండి, స్టోరీ ఇలాగే వినేసాను. ఓకే, 2వ అధ్యాయంలో యెరూషలేం సెంటర్లో నిలబడి యేసు ప్రభువారు మృత్యుంజయుడు, దానికి మేము సాక్షులం, ఆయన సమాధి ఖాళీగా ఉంది చూసుకోండి అని గట్టిగా మాట్లాడేశాడు. అప్పటికే పేతురు ఏమైపోయాడు? బండోడైపోయాడు. అర్థమైంది కదా. ఇక 3వ అధ్యాయంలో వెండి బంగారాలు మా దగ్గర ఉంటాయా, యేసు ప్రభు నామంలో లే అని అన్నాడు, లేచాడు. ఇక దాంతో ప్రజలు చాలామంది యేసు ప్రభుని అంగీకరించేశారు. 4వ అధ్యాయంలో జైల్లో పెట్టారు. ఆయన అందరూ, అంటే జైల్లో పెట్టిన తర్వాత ఆయన్ని తెల్లారిన తర్వాత అందరూ సెన్హాద్రిన్ సభ అంటారు, వాళ్ళు కూర్చోబెట్టి, ఏంటయ్యా మీరు మాట్లాడేదంటే, అయ్యా మేము మాట్లాడేద్దామంది, యేసు ప్రభు వారు మృత్యుంజయుడు, దానికి మేము సాక్షులం, మేము చెప్తున్నాం. కుంటోడు, అతన్ని మేము యేసు ప్రభు నామంలో లేమంటే లేచి నడిచాడు, ఇంకేం చేయమంటాం అని అన్నారు. ఇక ఏం మాట్లాడలేక, సరే యేసు ప్రభు గురించి అక్కడ మాట్లాడదు పోండి అన్నారు. వాళ్ళు నవ్వుకుంటూ బయటకు వచ్చేసి మళ్ళీ మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ బండోడే. అర్థమైంది కదండి. ఈ విధంగా పేతురు కొన్ని సంవత్సరాల వరకు యెరూషలేం పట్టణంలోనే పరిచయం చేశాడండి. అర్థమైందండి.
12వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి హేరోదు, అంటే యేసుప్రభు పుట్టినప్పుడు హేరోదు కాదు, ఇంకో ఆయన వచ్చాడు హేరోదు అని, వాళ్ళ కొడుకు అనమాట. ఆయన రాజుగా ఉంటున్నాడు. ఆయన ఏం చేశాడంటే యోహాను యాకోబు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారే, వాళ్ళల్లో యాకోబుని చంపేశాడు. చంపేసి పేతుర్ని జైల్లో పెట్టాడు. ఎందుకు జైల్లో పెట్టాడంటే యాకోబుని పట్టుకోగానే చంపేశాడు, కానీ పేతుర్ని అందరి ముందు చంపేసి ఆయన చంపడం ద్వారా క్రైస్తవత్వంలో ఒక భయాన్ని కలిగించి ఇక యేసుప్రభు దగ్గరికి ఎవరు రాకూడదు అన్నట్లు చేద్దామని చేశాడు. జైల్లో ఉన్నాడు రాత్రి. ఇటోపో ఒక సైనికుడు, ఇటోపో ఒక సైనికుడు, గొలుసులు గిలుసులు అన్నీ ఉంటే పేతురు ఉన్నాడు. రాత్రి పరిశుద్ధ అంటే దేవదూత వచ్చి లే అని అంటే మనోడు లేచిపోయాడు. గొలుసులు ఊడిపోయినాయి. నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. అంటే మనోడు వెళ్ళిపోయాడు. దేవుడు అద్భుతంగా ఆ చెరసాలలోంచి పేతుర్ని బయటికి తీసుకొచ్చాడండి. ఇంకా అప్పటి నుంచి కొన్ని నెలల దాకా సైలెంట్గా లోన ఉండిపోయాడు, బయట రాల. అంటే విశ్వాసులతో మాట్లాడుతూ పబ్లిక్లోకి రాలేదు. అయితే 15వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి, అపోస్తల కార్యం 15వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి సర్వసభ్య సమావేశం అంటారే, కౌన్సిల్, అది జరిగింది. ఆ సర్వసభ్య సమావేశంలో పేతురు గారు కూడా నాయకుడిగా మాట్లాడాడు. పేతురు యేసుప్రభు తమ్ముడైనటువంటి యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబుని చంపేశారు కదా, ఇప్పుడు ఇంకొక ఆయన యాకోబు వచ్చాడు. ఆయన ఎవరంటే యేసుప్రభు సొంత తమ్ముడు, మరియం గారికి పుట్టిన అయినటువంటి యాకోబు. ఆయన, యోహాను వీళ్ళు నాయకులుగా ఉండి ఈ సర్వసభ సమావేశంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అన్ని డిస్కషన్ తర్వాత పేతురు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, యెరూషలేము నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను ఉంటే కనుక నన్ను బతకనేరు, ఇక దేవుడు నన్ను పరిచయం చేయమంటానికి వెళ్ళమన్నాడని వెళ్ళిపోయాడు. ఆయన అంత్యోకు అనే ఒక ఊరు వెళ్ళాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మన ప్రపంచ పటంలో టర్కీ దేశం అంటామే, ఆ టర్కీ దేశం ప్రాంతంలో దగ్గర 10 ఏళ్ళు పరిచయం చేశాడు. 10 ఏళ్ళు. ఆ టర్కీ దేశంలో అప్పుడులో 5 రాజ్యాలు ఉండే, కపదోకియా, పొంతు, గలతియా అంటారే, ఇలాంటి ఒక 5 రాజ్యాలు ఉండే. ఈ 5 రాజ్యాల్లో చాలా సంఘాలు స్థాపించాడు ఆయన. చాలా అద్భుతంగా బోధించాడు. బోధించిన తర్వాత నెమ్మదిగా రోమ్ పట్టణానికి వెళ్ళాడు. రోమ్ పట్టణంకి వెళ్ళేప్పటికీ 62వ సంవత్సరం వచ్చింది. అంత ఖచ్చితంగా 62వ సంవత్సరం అని ఎలా చెప్తున్నారు సార్, బైబిల్లో ఏమన్నా తారీఖులు ఉన్నాయా అని మీరు అనొచ్చు. ఎలా చెప్తున్నానంటే పౌలు భక్తుడు 60వ సంవత్సరం నుంచి 62వ సంవత్సరం దాకా జైల్లో ఉన్నాడు. ఎక్కడ? రోమ్ పట్టణంలో. పౌలు రోమ్ పట్టణంలో జైల్లో ఉన్నప్పుడు పేతురు లేడు అక్కడ. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా పౌలు భక్తుడు రాసిన ఉత్తరాల్లో పేతురు ఎక్కడే ఉన్నాడు అని చెప్పుండేవాడు, రాయల. కాబట్టి అప్పుడు లేడు. పౌల్ని ఎప్పుడైతే జైల్లోంచి వదిలేశారో అప్పుడు పేతురు రోమ్ పట్టణానికి వచ్చాడు. రోమ్ పట్టణానికి వచ్చిన తర్వాత, రోమ్ పట్టణం అంటే పెద్ద రాజధాని, ప్రపంచానికి కేంద్రం అదే. ప్రపంచ చక్రవర్తి అక్కడ ఉండేవాడు, రోమన్ చక్రవర్తి అక్కడ ఉండేవాడు. కాబట్టి అక్కడ సువార్త బోధిస్తే ప్రపంచం అంతటికి సువార్త వెళ్ళిపోతుంది అనేటువంటి నమ్మకం ఉండేది. కాబట్టి అక్కడ ఆయన బోధిస్తూ ఉన్నాడు. పేతురు భక్తుడు ఒక 2 సంవత్సరాలు బోధించాడండి. 64 ఆ సంవత్సరం వచ్చింది. అప్పుడు ఒక కర్కోటకమైన చక్రవర్తి వచ్చాడు. ఆయన పేరు నీరో. ఏం పేరు? ఆ నీరో చక్రవర్తి చాలా దుర్మార్గుడు. ఆయన ఏం చేద్దాం అనుకున్నాడంటే, ఈ రోమ్ పట్టణం చాలా పురాతనమైంది, ఇళ్ళన్నీ ఎగుడు దిగుడుగా ఉన్నాయి, గుడిసెలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి, ఓ పని చేద్దాం, మనం దీన్ని తగలబెట్టేద్దాం, తగలబెట్టేస్తే మొత్తం ఓ పెద్ద గ్రౌండ్ వస్తుంది, అప్పుడు మంచి రాజధాని కట్టొచ్చు అనేసి తగలబెట్టేశాడు. ఈ తగలబెట్టేస్తే ప్రజల్లో ఒక చిన్న అనుమానం వచ్చింది, ఎవడరా తగలబెట్టాడంటే, ఊరి బాబాయ్ తగలబడితే ప్రజలు ఇలా అడుగుతున్నారు, ఇది నా మీదకు వస్తుందేమో అనేసి నీరో చక్రవర్తి నెమ్మదిగా ఏం చేశాడంటే, సార్ ఇది తగలబెట్టింది ఎవరో కాదు, ఆ క్రైస్తవులు ఉన్నారు కదా వాళ్ళే అని అన్నాడు, ఈయన తప్పించుకోవడానికి. ఎప్పుడైతే క్రైస్తవులు అని అన్నారో, రోమన్ రాజ్యంలో ఎక్కడైనా క్రైస్తవులు కనబడితే వాళ్ళని చిత్రహింసలు చేసి చంపేశారు. అప్పట్లో ఉన్నటువంటి చరిత్రకారులు క్రైస్తవుల్ని ఎలాగ ఏడ్పించి చంపారో రాసుకుంటూ వచ్చారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. క్రైస్తవులంటే ఆట బొమ్మల్లాగా తయారయ్యారంట. ఆట బొమ్మల్లాగా తయారవటం అంటే ఎలాగంటే, క్రైస్తవుల జీవితాలతో ఆడుకునేవాళ్ళంట. ఎలా ఆడుకునేవాళ్ళంటే, ఒక 4 క్రైస్తవుల్ని గ్రౌండ్లో వదిలేవాళ్ళు, ఒక 10 కుక్కల్ని వదిలేవాళ్ళు. వదిలి పైన బెట్టింగ్లు వేసుకునేవాళ్ళంట. ఎవడు ముందు చచ్చిపోతాడరా, ఎవడిని ముందు కుక్క పట్టుకుంటుందిరా అని బెట్టింగ్లు వేసుకునేవాళ్ళంట. మరి ఆట బొమ్మలు కదా. ఇంకా ఏం చేసేవాళ్ళంటే, విచిత్రమైనటువంటి పద్ధతి, ఒక పెద్ద నూనె డబ్బా నిండా నూనె పోసేసి మనిషిని దాంట్లో ముంచేసేవాళ్ళంట.
ముంచేసి మనిషిని చెట్టుకేసి కట్టేసి సాయంత్రం 6:30 7 అయిన తర్వాత చీకట పడతా ఉంటుంది కదా, అప్పుడు నూనె కారుతున్నటువంటి మనిషిని కింద అంటించేవాళ్ళంట. ఇక మనిషి కాలుతున్నప్పుడు ఏం చేస్తాడు, ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటాడు కదా, ఇలా కొట్టుకుంటూ ఉంటే ఆ మంట ఎక్కి తగ్గుతూ ఉంటే దీపావళి పండగలాగా ఉండేదంట. వీళ్ళు అరుస్తూ ఉంటే ఆ అరుపులు వీళ్ళు ఆహ్లాదంగా తీసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళంట. ఒక పావు గంట అరగంట ఒక మనిషి కాలి చచ్చిపోయిన తర్వాత గేమ్ అయిపోయిందిరా అని వెళ్ళిపోయేవాళ్ళంట. ఇక సింహాల బోన్లో వేసే వాళ్ళని వేశారు, సిలువ మీద చంపిన వాళ్ళని చంపారు. ఈ విధంగా చిత్రహింసలు చేసి క్రైస్తవుల్ని వేల కొద్ది మనుషుల్ని చంపేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పేతురు ఏం చేశాడంటే, ఎక్కడైతే ఆయన సంఘాలు స్థాపించాడో వాళ్ళకి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్నే పేతురు భక్తుడు రాసినటువంటి తొలి పత్రిక అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏ బ్యాక్గ్రౌండ్లో రాశారు. ఇప్పుడు మనందరికీ కూడా మరణ భయం ఉంది. కోవిడ్ వస్తుందేమో, డెల్టా వస్తుందేమో, డెంగ్యూ ఉన్నదంట అది వస్తుందేమో, టైఫాయిడ్ ఉందంట అది వస్తుందేమో, లేకపోతే నేను కోవిడ్ వచ్చింది ఆ టైంలో వేసుకున్నటువంటి మందులకి నాకు కిడ్నీలో ప్రాబ్లం వస్తుందేమో, ఇక రకరకాలైనటువంటి భయాలు మనందరినీ ముంచెత్తుతున్నాయి. అయితే మీకు ఒక్క మాట చెప్పమంటారా, ఇప్పుడు మనకున్నటువంటి భయం వాళ్ళ భయంతో పోల్చుకుంటే మంచిదే. ఎందుకో చెప్పమంటారా, ఒకవేళ మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, కొంచెం టైం ఉంటుంది, అవునా కదా, ట్యాబ్లెట్లు వేసుకోవడానికి, ఒకవేళ ట్యాబ్లెట్లపై పడకపోతే చచ్చిపోవడానికి, అవునా కదా. కనీసం కోవిడ్ వచ్చినా 3-4 రోజులైనా బతుకుతాం కదా. వాళ్ళకి అలాంటి పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఈయన చంపేయండిరా అని అంటే వాడికి 3 రోజులు టైం ఇస్తారా, 3 నిమిషాలు కూడా ఎవరో టైం. అర్థమైంది కదండి. అంటే వాళ్ళకి చావు గుమ్మం బయట ఉన్నట్లే, తలుపు కొట్టింది అంటే చావు లోనకు వచ్చేసినట్లే, ఇక దానికి టైం లేదు. అలాంటి భయభ్రాంతుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి టెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యం చెప్తూ రాసినటువంటి పత్రిక ఈ పేతురు భక్తుడు రాసినటువంటి పత్రిక. పేతురు గారు 2 పత్రికలు రాశారు. మొదటి పత్రిక ఏమో ధైర్యం చెప్తూ రాశారు, రెండో పత్రిక ఏమో హెచ్చరిక చేస్తూ రాశాడు. 2 పత్రికలు. మొదటి పత్రిక ధైర్యం, ఎందుకంటే వాళ్ళు భయములో ఉన్నారు కాబట్టి. రెండో పత్రిక హెచ్చరిక, ఎందుకనంటే అలాంటి భయభ్రాంతుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి దొంగ బోధకులు వచ్చేశారు, దొంగ ప్రవక్తలు వచ్చేశారు, తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు. రే జాగ్రత్త, వాళ్ళ కుక్కల్లాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర రానివద్దు, దేవుని వాక్యాన్ని దూరంగా వెళ్ళొద్దు, వాక్యాన్ని ఉన్నట్లుగా మీరు ధ్యానించుకోవాలి, దాన్ని పాటించాలి అనే ఉద్దేశంతో ఈ 2 పత్రికలు రాయటం జరిగిందనమాట. అయితే పేతురు భక్తుడు అంత చదువుకున్నవాడు కాదు, చేపలు పట్టేవాడు కదా. కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే, దేవుడు తనకి ఏమైతే తలంపులు ఇచ్చాడో ఎవరికొకళ్ళు చెప్పేవాడు, చెప్తే వాళ్ళు రాసేవాళ్ళు అనమాట. ఆ విధంగా తొలి పత్రిక, పేతురు భక్తుడు రాసినటువంటి తొలి పత్రిక సిల్వానా అని ఆయన రాశాడు. సిల్వానా 5వ అధ్యాయం 13వ వచనంలో సిల్వానా గురించి ఉంటుంది అనమాట. ఆయన ఈ పత్రిక మీకు రాస్తున్నాడు, ఆయన కూడా మీకు శుభములు చెప్తున్నాడు అని ఉంటుంది అనమాట. దాంతో ఏమవుతుందంటే, మొదటి పత్రిక సిల్వానా రాశాడు, రెండో పత్రిక మార్కు రాశాడు. మరి మార్కు సువార్త ఉంది కదా మనకి, ఈ మార్కు సువార్త మార్కు రాసినప్పటికీ మార్కుకి యేసుప్రభు గురించి అంత తెలియదు పాపం. మరి ఎలా రాశాడండి అని అంటే, పేతురు చెప్తూ ఉంటే రాశాడు. అంటే మార్కు సువార్త అని మనం ఏదైతే అంటున్నామో అసలు ఖచ్చితంగా చెప్పాలంటే పేతురు సువార్త అనమాట. అందుకనే పేతురు అత్తకి జ్వరం రావడంతో మొదలవుతుంది సువార్త, ఎందుకంటే అక్కడే కదా యేసుప్రభుతో టచ్ స్టార్ట్ అయింది, ఇక అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా. కాబట్టి అది పేతురు సువార్త. పాపం పేతురుకి హిబ్రూ భాష, అరమిక్ భాష వచ్చు, గ్రీకు భాష రాదు. ఈ 3 కూడా, ఏది మార్కు సువార్త కానీ, పేతురు మొదటి పత్రిక కానీ, పేతురు రెండో పత్రిక కానీ గ్రీకు భాషలో రాశారు. పాపం మనోడికి అంత గ్రీక్ రాదు. అయితే మనోడు మార్క్కి కానీ సిల్వానాకి కానీ చెప్తే వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా రాసుకుంటూ వచ్చినటువంటి ఈ పత్రికలు, ఇప్పుడు మీకు 2 పత్రికల గురించి అర్థమైంది కదా. అయితే ఈ మొదటి పత్రిక ఉన్నది కదా, మొదటి పత్రికకి 5 అధ్యాయాలు. 5 అధ్యాయాలకి మీకు 5 మాటలు చెప్తాను. ఈ 5 మాటలు గుర్తుంటే మీకు 5 అధ్యాయాలు కూడా చచ్చిపోయేదాకా గుర్తుంటాయి, చాలా సులభంగా. అర్థమైందా. చాలా సులభమైన పద్ధతి. ఈ లోకంలో ఒక మనిషి జీవితం దేంతో ఆరంభమవుద్ది? జన్మ, పుట్టడంతో, అంతే కదా. మొదటి అధ్యాయం పుట్టడం, అంతే. పుట్టడం అని గుర్తుపెట్టుకుంటే మొదటి అధ్యాయం వచ్చేసినట్లేదు. ఒక వ్యక్తి
క్రీస్తులో ఎప్పుడు పుడతాడు, ఎలా పుడతాడు, ఎందుకు పుడతాడు, ఈ విషయాలన్నీ రాసుకుంటూ వచ్చాడు. మొదటి అధ్యాయం పుట్టడం అనే మాట గుర్తుపెట్టుకుంటే మొదటి అధ్యాయం అంతా అయిపోద్ది. పుట్టినోళ్ళు ఏం చేస్తారు? పెరుగుతారు. కాబట్టి రెండో అధ్యాయం పెరగడం. దేవునిలో పెరగడం అంటే ఏంటి, పెరిగితే ఏమవుతుంది, పెరిగితే ఎలా ఉంటుంది, ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు రెండో అధ్యాయం. ఇక పెరిగిన తర్వాత అరే ఇటు పెద్దోడైపోయాడురా, ఈ అమ్మాయి వయసుకు వచ్చిందిరా అని అంటారు. ఈ వయసుకు వచ్చింది అన్న దాన్నే మనం మంచిగా మాట్లాడాలంటే పరిపక్వత, మెచ్యూరిటీ అంటాం. మూడో అధ్యాయం పరిపక్వత. దేవునిలో, విశ్వాసములో, సంఘ జీవితంలో పరిపక్వత కలిగిన జీవితం మూడో అధ్యాయం. మొదటి అధ్యాయం ఏంటి? పుట్టడం. రెండో అధ్యాయం ఏంటి? పెరగడం. మూడో అధ్యాయం ఏంటి? పరిపక్వత. ఇక పరిపక్వతలోకి వచ్చిన తర్వాత నాలుగో అధ్యాయం. ఎవరినైనా ఇప్పుడు కోడి ఉందనుకోండి, కోడిపుంజుకి బాగా జీడిపప్పు పెడతారు. ఎందుకని చెప్పాలన్నా? పందానికి వెళ్తాం, అంతే కదా. కోసుకొని తింటానుకా కాదు, పందానికి. అర్థమైందా? అది ఒకవేళ దెబ్బ తగిలి పడిపోతే కోసుకొని తింటారు, అది వేరే విషయం. కానీ ముందు దేనికి ఉపయోగపడతారు? పందానికి ఉపయోగపడతారు. అవునా కదా. దేవుడు మనల్ని విశ్వాసంలో మేపేది దేనికో తెలుసా? వాక్యంలో మనల్ని మేపేది ఎందుకో తెలుసా? మనల్ని పందెంలో, పోరాటంలో ఉంచడానికి. ఇదే నాలుగో అధ్యాయం. కాబట్టి ప్రతి విశ్వాసకి పోరాటం ఉంటుందా లేదా? చెప్పండి నాకు, ఉంటుందా లేదా? మీరు కొంచెం ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పుట్టడం గట్టిగా చెప్పారు, పెరగడం గట్టిగా చెప్పారు, పరిపక్వతకి సౌండ్ కొంచెం తగ్గింది. ఇక పందెం అనేటప్పటికీ, పోరాటం అనేప్పటికీ ఎవరు నోరు తెరవట్లేదు. అర్థమైందా? బల్బు ఎందుకు కొనుక్కుంటాం? బల్బు. ఫ్యాన్ ఎందుకు కొనుక్కుంటాం? టీవీ ఎందుకు కొనుక్కుంటాం? దేవుడు నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు? పోరాటంలో సాతాను మీద గెలవటానికి. ఎలగని లైట్కి ఏమన్నా ఉపయోగం ఉందా? తిరగని ఫ్యాన్కి ఏమన్నా ఉపయోగం ఉందా? పోరాటంలో నేను విశ్వాసకి ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. అర్థమైందా? కాబట్టి ఇది నాలుగో అధ్యాయం పోరాటం. మొదటి అధ్యాయం పుట్టడం, రెండో అధ్యాయం పెరగటం, మూడో అధ్యాయం పరిపక్వత, నాలుగో అధ్యాయం పోరాటం, ఐదో అధ్యాయం పటిష్టత. పోరాటంలో గెలిచిన వాడికి ఏముంటుంది? పటిష్టత. అర్థమైంది కదండి. ఇది 5 అధ్యాయాలు. గుర్తుంటే లేదా? రైట్. మొదటిది పుట్టడం, రెండోది పెరగడం, మూడోది పరిపక్వత, నాలుగోది, ఐదోది, 5 అధ్యాయాలు. ఓకే. 105 వచనాలండి ఈ పత్రికకి. 105 వచనాల్లో 3 మాటలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. 3 మాటలు. ఏంటి ఆ 3 మాటలు అంటే, మొదటిది శ్రమ, రెండోది ఏంటనంటే మహిమ, మూడోది ఏంటనంటే కృప. అన్నిటికంటే ఎక్కువగా కనబడేది ఏంటంటే శ్రమ. 105 వచనాలు కలిగినటువంటి ఈ పత్రికలో 17 సార్లు శ్రమ గురించి రాశాడు. శ్రమ. 9 సార్లు మహిమ గురించి రాశాడు. 7 సార్లు కృప గురించి రాశాడు. అర్థమైందా? అయితే ఈ 3 ఏ విధంగా ఒకదానితో ఒకటి పొందిక ఉన్నది అంటానికి ఒక వచనం చదువుతాను, చూడండి. పేతురు భక్తుడు రాసిన తొలి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఇదంతా పరిచయమే. అంటే మీకు పత్రిక అంతటి గురించి అవగాహన ఉంటే కనుక నేను కొన్ని వచనాలు చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మిగిలిన వచనాలు కూడా చదివేస్తే మీకు కూడా అర్థమైపోద్ది. అర్థమైందా? అందుకని పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ముని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఇక్కడ 3 పదాలు కూడా కనబడతాయి: మహిమ, కృప, శ్రమ. వీళ్ళు శ్రమలో ఉన్నారు. ఈ శ్రమలో ఉన్న వాళ్ళకి ఏమని చెప్తున్నారు తెలుసా? శ్రమల్లో వాళ్ళకి బలాన్ని ఇచ్చేది ఏంటి? కృప. మీరు ఇందాక పాట కూడా పాడారు కదా, ఏదో పాడారు మీ థీమ్ సాంగ్లో కృప గురించి. కృపామయుడ అని ముందు ఏదో పదం ఉంది. కాదు, మీరు ఇంకో పాట మీరే పాడారు. నా కృప నీకు చాలన్న కృపామయుడ ఏదో. మరి అది మీరు పాడిన పాడే మీకు గుర్తుండబెట్ట. అట్లాగా నేను లైఫ్లో మొదటిసారి విన్నాను, కానీ నాకు గుర్తుంది. నా కృప నీకు చాలు అన్న కృపామయుడ. అంటే ఎవరితో అన్నాడు ఈ మాట? కష్టాల్లో ఉన్న వాళ్ళతో అన్నాడు, శ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళతో అన్నారు.
ఎలా భరించాలి ప్రభు అన్నవాడు. కాబట్టి దేవుడు శ్రమలో ఉన్న వాళ్ళకి మొట్టమొదటి చెప్పే మాట ఏంటి తెలుసా? కృప. నా కృప నీకుంటుంది. అర్థమైందా? ఎవరికైనా దెబ్బ తగిలిందనుకో ఫస్ట్ మనం ఏం చేస్తాం? కౌగులించుకుంటాం. చిన్నపిల్లలు అనుకోండి ముద్దు పెట్టుకుంటాం. ఆ కౌగులించుకోగానే ముద్దు పెట్టుకోగానే నొప్పి పోద్దా? పోదు. కానీ ఏడుపు ఆపేస్తారా? ఎలా ఆపేస్తారు? మా అమ్మ ఎత్తుకుందని. దేవుడు కూడా అదే చేస్తాడు. అవునా కదా? దాన్నే కృప అంటారు. మీకు అర్థమయ్యే భాషలో దాన్నే కృప అంటారు. ఇప్పుడు పరిగెడుతూ ఉంటారు, కింద పడిపోతారు. పడిపోగానే అమ్మాయి అని కింద కొట్టి ఇన్ని ఎత్తుకుంటే ఆపేస్తారు. అంతే కదా? దాన్నే కృప అంటారు. దేవుడు ముందు మన మీద కృప చూపిస్తాడు. దాంతో నొప్పి మర్చిపోతాం. ప్రేమ ఎక్కువైపోతుంది, నొప్పి తక్కువైపోతుంది. దాంతో కూల్ అయిపోతాం. తర్వాత అని అంటారు. అవునా కదా? అప్పుడు ఏడవటం మానేసి నవ్వేస్తారు. అదే మహిమ. నీకు పరలోకంలో స్థానం ఉంటుందే, గొప్ప ప్లేస్ ఇస్తాను. అవునా? సరే. అదే మరి. నొప్పి, బాధ, శ్రమలో ఉన్నవాడికి ముందు కావాల్సింది కృప, తర్వాత కావాల్సింది మహిమ. ఆ మూడు కలిస్తే ఉన్నదే ఈ పత్రిక. ఇది పరిపూర్ణమైన పత్రిక కాదు చెప్పండి. సూపర్. పాపంలో ఉన్నప్పుడు మనకు కావాలి కృప. పాపంలోంచి బయటికి తెచ్చేది ఏంటి? కృప. మనం పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత రక్షింపబడిన వాళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి. ఇంకో పేరు చెప్పండి. పరలోకం కరెక్టే, మీరు అబద్ధం ఆడట్లా. ఇంకో పేరు చెప్పండి అంటున్నా. ఇంకో పేరు చెప్పండి. మహిమలోకం. మన కాంటెక్స్ట్ ప్రకారం ఏ లోకం అదే? మహిమలోకం. ఎవరన్నా చచ్చిపోయారు అనుకో టైటిల్ ఏం పెడతారు? మహిమ ప్రవేశం. అవునా కదా? బయట వర్షం పడుతుంది, దానికి ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు. వర్షం అంటే పైనుంచి పడి నీళ్లు. ఇప్పుడు వర్షం ఓకే, పక్కన పడతాయా? రైట్. ఓకే, కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా? పాపంలో ఉన్న వాళ్ళకి కృప కావాలి. కృప ద్వారా మనం రక్షింపబడతాం. మహిమలోకి వెళ్తామనే నిరీక్షణ ఉంటుంది. మహిమలోకి వెళ్తామనే నిరీక్షణ. ఈ మధ్యలో శ్రమల్లో మనకి శక్తిని, ధైర్యాన్ని ఇచ్చేదేంటి? దేవుని యొక్క కృప. ఓకే, అదే ఈ మాటలోనే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని మహిమకు పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణగా చేసి స్థిరపరిచి బలపరచును. బాగుంది కదండి? ఇది పరిచయం. ఈ పరిచయం తర్వాత మనము 5 వచనాలు ధ్యానం చేసుకుందాం. 5 వచనాలు. ఇప్పుడు సత్యం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఓకే. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితూనియా అనే దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పిరాయనది మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. ఓకేనా? మీరు సెటిల్ అయితే చెప్పండి. మీరు ఒకసారి లేచి ముందుకు వచ్చారనుకోండి, టెన్షన్ ఉండదు. అది విషయం. ఓకే, అది పడిపోతుంది.
ఓకే, మళ్ళీ చదువుతాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితూనియా అనే దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పిరు ఆయనది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ చదివినటువంటి 2 వచనాల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కనబడుతున్నారు. తండ్రి ఏం చేశాడో చూద్దాం. మొదటి వచనం, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడిన వారు. అంటే వివరంగా చెప్తాను. తండ్రి ఏం చేశాడంటే ముందుగానే మనల్ని ఏర్పరిచాడంట, లేకపోతే ముందుగానే మనల్ని చూశాడు. మీరు ఈ మాట రాసుకోవచ్చు. తండ్రి చూశాడు. తండ్రి చూశాడు. ఎవరినైతే చూశాడో వాళ్ళకి రక్షణ కార్యం చేసి పెట్టాడు యేసయ్య. తండ్రి చూశాడు, కుమారుడు చేశాడు. తండ్రి చూశాడు, కుమారుడు చేశాడు. పరిశుద్ధాత్ముడు దాన్ని మనకి చేర్చాడు. పరిశుద్ధాత్ముడు దాన్ని మనకి చేర్చాడు. తండ్రి చూశాడు, కుమారుడు చేశాడు, పరిశుద్ధాత్ముడు చేర్చాడు. తండ్రి హోటల్ పెట్టాడు, కుమారుడు ఇడ్లీ చేశాడు, పరిశుద్ధాత్ముడు ట్రేలో పెట్టుకొని తీసుకొచ్చి మనకిచ్చాడు. తండ్రి ఎవరిని రక్షించాడో నిర్ణయించాడు, కుమారుడు వారిని రక్షించడానికి రక్తం కార్చాడు, పరిశుద్ధాత్ముడు ఆ కార్యం మనకి ఆపాదించాడు. బాగుంది కదండి. ఇప్పుడు చదువుతాను మళ్ళీ, చూడండి, మీకే అర్థమవుతుంది. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడిన బడుటకును ఏర్పరచబడిన వారికి. అయితే ఈ 3 విషయాలు మన జీవితంలో ఎలా వర్తిస్తాయి ఏంటి అనేది ఆలోచిద్దాం. తండ్రి ఏర్పరచటం అంటే ఏంటో ఆలోచిద్దాం. ఈ జగత్తు పునాది వేయక మునిపే, అంటే ఏంటి, ఆదాము అవ్వలు లేరు, ఏదేం తోట లేదు, భూమి ఆకాశాలు ఏం లేవు, అర్థమైందా? అప్పట్లో 3 ఉండేవాళ్ళు. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వాళ్ళు 3 కుర్చీల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే అసలు ప్రపంచంలో ఎవరు ఉంటారు, ఎవరిని మన పిల్లలుగా చేసుకోవాలి అని మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, అర్థమైందా? అది టీవీ ద్వారా అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఎక్కడే ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీ అందరి పేర్లు, అర్థమైందా? మీ పేరు మీకు గుర్తుందా? మీ పేర్లు దేవుని నోట్లోంచి వచ్చాయి. అప్పుడు అర్థమైందండి? దేవుని నోట్లోంచి వచ్చాయి. ఎప్పుడు? మీ అమ్మ నాన్న పుట్టకముందే, మీ తాతయ్య గారు పుట్టకముందే, ఆదాం అవ్వను తయారు చేయకముందే. అంటే నా పేరు ఎడ్వర్డ్ విలియం కదా, అప్పుడు తండ్రి దేవుడు ఎడ్వర్డ్ అని నా పేరు చెప్పాడు. అప్పుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అప్పుడు నా గురించి ఆలోచించాడు, అప్పుడు నన్ను చూశాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత నేను పుట్టబోతున్నాను కదా, ఆయన నన్ను చూశాడు, చూసి నన్ను ఏర్పరచుకున్నాడు. అది మీకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వట్లేదా? పేతురు భక్తుడు ఎందుకు ఈ మాట రాశాడు తెలుసా? అరే, నీరో చంపేస్తాడని ఎందుకు భయపడతారు? కోవిడ్ చంపేస్తుందని ఎందుకు భయపడతారు? డెంగ్యూ వస్తుందని ఎందుకు భయపడతారు? మీరు పుట్టకముందే, మీ అమ్మా నాన్న పుట్టకముందే, భూమి ఆకాశాలు పుట్టకముందే మన దేవుడు ఉన్నాడే, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని చూశాడు. అంటే నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత గొప్పదాన్ని. అవునా కదా? అవునా కదా? జాన్ పాల్ గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉన్నారా? పైకి వెళ్ళిపోయారా? పైనుంచి వస్తున్నారా? మీరు ఒకసారి ఇటు వస్తారా? మీ పేరేంటి నాకు తెలియదు. డేవిడ్ పరదేశ్, మంచి పేరు, పరదేశ్ అని పెట్టేసుకున్నారు. మీరు సైలెంట్గానంటే నేను ఏమన్నా ఒక పని చేపిస్తాను, మీకు ఏమన్నా అర్థమైతే చెప్పండి. మీరు అందరు కలిసి ఒక పని చేయాలి, చాలా సులభమైన పని. మీ పేరు మీకు తెలుసా? బాగా తెలుసా? మీ పేరే తెలుసు కదా? 1 2 3 అంటాను, గట్టిగా మీ పేరు చెప్పాలి. చెప్తారా లేదా? ఎవరన్నా చెప్పకపోతే ఒట్టే, దేవుడు మిమ్మల్ని నాశనం చేయగాక. ఏం లేదు, సరదాగా. ఓకే, 1 2 3 అంట, అనంగానే గట్టిగా మీ పేరు చెప్పాలి. 1 2 3. మీకు ఏమన్నా అర్థమైంది సార్? వెళ్ళిపో.
పరదేశ్ గారికి అర్థం కాదు. కానీ మీకు ఒక మాట చెప్పంటారా, ఎవరెవరు మీ పేరుని అరిచారో దేవుడికి అర్థమైంది ఉంటుందా? చెప్పండి నాకు, దేవుడికి అర్థమైంది ఉంటుందా? డౌట్ ఏమైనా ఉందా? ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీలో కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, అరే ఇంత పెద్ద ప్రపంచంలో గోల మధ్యన నా ప్రార్థన దేవుడు ఎందుకు భయపడతారా బాబు? నాకు పేరు పెట్టాడు ఆయనే, పేతురనే. మీ అందరి పేర్లు గుర్తుపెట్టుకున్నాడు ఆయనే, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఇది మొట్టమొదటి విషయం. దీన్నే దేవుణ్ణి ఏర్పరచటం అంటారనమాట. దేవుడు ఏర్పరిచాడు కాబట్టి, జాగ్రత్తగానండి, మీరు మందిరంలోకి వచ్చి కూర్చున్నారు. దేవుడు ఏర్పరిచారు కాబట్టి మీరు నా మాట వింటున్నారు. దేవుడు ఏర్పరిచారు కాబట్టి దేవుడి దగ్గర మీరు రాగలుగుతున్నారు. అయితే మీ పాత్ర లేదా? ఉంది. చిన్న మాట చెప్తాను మీకు, 2 ఉదాహరణలు చెప్తాను. మొదటిది అర్థం కాకపోతే రెండోది అర్థం అవ్వాలి, రెండోది అర్థం కాకపోతే మొదటి అర్థం కావాలి. ఈ 2 అర్థం కాకపోతే కనుక సావండి మీరు, నేను ఇంకేం చేయలేను. మీరు సెల్లార్లో ఉన్నారు కదా, మీకు ఇంటర్నెట్ లేదు, నాకు ఉంది ఇంటర్నెట్, మీకు లేదు. అర్జెంటుగా ఒక మెసేజ్ పంపించాలి, అప్పుడు మీరేం వాడతారు? హాట్స్పాట్, అవునా కదా? నేను హాట్స్పాట్ ఇస్తే మీరేం చేయాలి? నేను హాట్స్పాట్ ఇచ్చిన తర్వాత మీరు కనెక్షన్ ఇవ్వలేదు అనుకో, తప్పెవడదే కదా? కదా, హాట్స్పాట్ నేను ఇచ్చిన తర్వాత కనెక్షన్ ఇచ్చుకోకుండా, ఏమండి నాకు సిగ్నల్స్ లేవంటే ఎవడేం చేస్తాడు? ఒకవేళ నేను హాట్స్పాట్ ఇవ్వలేదనుకో, మీరు నాకు సిగ్నల్స్ లేవంటే అర్థం ఉంది. నేను హాట్స్పాట్ ఇచ్చిన తర్వాత మీరు సిగ్నల్స్ లేవంటే తప్పెవడదే? మీదే. పాస్వర్డ్ కూడా ఇచ్చేసాను నేను, అర్థమైందా? దేవుడు హాట్స్పాట్ ఇచ్చి దానికి పాస్వర్డ్ JESUS జీసస్ అన్నాడు. నువ్వు దాన్ని నొక్కకుండా నాకు సిగ్నల్ లేదంటే ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ఎవరైతే ఈ మాటలు విన్నారో, హాట్స్పాట్కి పాస్వర్డ్ మీకు తెలుసా లేదా? ఏంటా హాట్స్పాట్కి పాస్వర్డ్ ఏంటి? అది మీరు నొక్కితే మీకు కనెక్షన్ వచ్చిందా లేదా? నా నామములో మీకు తండ్రితో కనెక్షన్ అన్నాడా లేదా? అదే పాస్వర్డు. అర్థమైంది కదండి? ఇది అర్థం కాకపోతే నేను ఇంకేం చేయలేను ఆధునిక భాషలో. కాబట్టి ఏమన్నాడంటే, సిగ్నల్ నా దగ్గర నుంచి వెళ్తుంది, నేను హాట్స్పాట్ ఇస్తా, పాస్వర్డ్ కూడా చెప్పేస్తున్నా, నొక్కే సిగ్నల్ వచ్చేస్తుంది. ఆయన పాస్వర్డ్ ఇవ్వకపోతే మనం ఏం చేయలేం, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయకపోతే తప్పు మందే. కాబట్టి ఎవరైతే ఈరోజు ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరూ కూడా పాస్వర్డ్ ఉపయోగించి దేవునితో కనెక్ట్ అయిపోవాలన్నది దేవుని కోరిక. ఇప్పుడు నా ప్రశ్న, కనెక్ట్ అయ్యారా లేదా? ఏం జవాబు చెప్పద్దు, మీరు ఆలోచించుకోండి. కనెక్ట్ అవ్వకపోతే తప్పు మీది, కనెక్ట్ అయితే ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదండి? దీంట్లో దేవుని పాత్ర ఉంది, మన పాత్ర కూడా ఉంది. రెండోది, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను కదా హాట్స్పాట్, రెండోది బైబిల్లోంచి చెప్తాను మీకు. బైబిల్లోంచి, ఈ బైబిల్లోంచి చెప్పేటువంటి ఈ స్టోరీ ఏంటంటే, నిర్గమాకాండం 17వ అధ్యాయం ఉంటుంది. తీయద్దు, అది తీసే లోపల నా కథ అయిపోతుంది. ఇశ్రాయేలీలు రెఫడిమ్ అనేటువంటి అరణ్యం గుండా వెళ్తున్నారు. వెళ్తా ఉన్నప్పుడు అమాలేకీలు యుద్ధానికి వచ్చారు. అమాలేకీలు యుద్ధానికి వస్తే మన మోషే ఏం చేశాడంటే, మనోడి దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు, మంచి కుర్రోడు, యెహోషువ నీ యుద్ధానికి పోరా అన్నాడు. అంటే యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. మోషే, అహరోను, హూరు వీళ్ళ ముగ్గురు ఏం చేశారంటే, అక్కడ చిన్న కొండ ఉంటే ఆ కొండ మీదకి వెళ్ళి, ప్రభా మన యెహోషువ యుద్ధానికి వెళ్తున్నాడు, సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే ఇలా చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే కింద నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేవాడు, సార్ మనోళ్ళు గెలుస్తున్నారని. ఇక మోషే చేతుల్లో పెట్టి ఇలా అన్నాడు అనుకో, సార్ మనోళ్ళు ఓడిపోతున్నారు. మళ్ళీ చేతులెత్తే, సార్ మనోళ్ళు గెలుస్తున్నారు, సార్ మనోళ్ళు ఓడిపోతున్నారు. ఇది అర్థమైంది, ఓహో మనం చేతులెత్తే పని అవుద్ది అనమాట అనుకొని అహరోన్ ఓ పక్కన, హూరు ఓ పక్కన చేతులెత్తి చూపించారు మోషేకి. అంటే ఎంతసేపు పట్టుకుంటాడు అనేది, వాళ్ళు కూడా ఎంతసేపు పట్టుకుంటారు, వాళ్ళు కూడా చేయలేక ఇటు 4 రాళ్ళు ఇటు 4 రాళ్ళు పెట్టి రాళ్ళు మీద పెట్టేశారు మనోడి. కింద యెహోషువ యుద్ధం గెలిచాడు. ఇప్పుడు స్టోరీ అంతా అర్థమైంది కదా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, దానికి ఏదో జవాబు చెప్పద్దా? ఏదో తెలివితేటలు ఉపయోగించద్దు, మామూలు జవాబు చెప్పండి. మీకు ఒకటే ఓటు, 2 ఓట్లు లేవు, ఒక ఓటే. ఓటు ఎవరికి వేస్తారో చూద్దాం. ఇశ్రాయేలీలు
అమాలేకుల మీద గెలవడానికి ఎవరు కారణం? యెహోషువ యుద్ధం చేయటమా, మోషే అహరోను హూర్లు ప్రార్థన చేయటమా? ఆయన ప్రార్థన చేస్తామంటే వీళ్ళు యుద్ధం చేయక్కర్లేదా? దీన్నే ఎదవ తెలివితేటలు అంటారు. మన క్రైస్తవులు ఎక్కువ ఇదే టైపు. దేవా అంతా నువ్వే చూసుకో, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఇక్కడ రెండు ఉండాల్సిందే, అవునా కదా? అక్కడ మోషే అహరోను హూర్లు ప్రార్థన చేయాల్సిందే, ఇక్కడ హాట్స్పాట్ తెరవాల్సిందే, మీరు పాస్వర్డ్ నొక్కాల్సిందే. దేవుడు అనుమతించాల్సిందే, మీరు అంగీకరించాల్సిందే. రెండు కలిస్తేనే కదా పని అయ్యేది. అర్థమైంది కదండి? బస్. సో దేవుడు అనుమతి ఉంది, మీరు అంగీకరిస్తే పని అయిపోద్ది. దేవుడు ఆశిస్తున్నాడు, మీరు ఒప్పుకుంటే పని అయిపోతుంది. అయితే పేతురు భక్తుడు చెప్పింది ఏంటంటే, అరే బాబు, మీ గురించి ఎప్పుడో ఆలోచించాడు రా బాబు, జగత్పునాది వేయబడక మునిపే ఆలోచించాడు. పక్కా అర్థమైంది కదా? సో దాన్ని మొదటి పార్ట్గా చెప్తున్నాడు. దీనికి నేను ఒక చిన్న పాయింట్ పెట్టాను, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటనంటే, పుట్టకముందే ఏర్పరచబడ్డాం. రాసుకోండి, పుట్టకముందే ఏర్పరచబడ్డాం. పుట్టకముందే ఏర్పరచబడ్డాం. అవునా కదా? మీరు పుట్టకముందే ఏర్పరచబడ్డారా లేదా? మీ గురించి ముందే ఆలోచించారు లేదా? అవునా కదా? సూపర్. సో దేవుడు ఎంత గొప్పడో చూడండి, మనం ఎంత ఆధిక్యత కలిగిన వాళ్ళమో ఆలోచించండి. ఇక రెండోది చూద్దాం, మళ్ళీ చదువుతున్నాను. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకి, ఆసియా, బితూనియ అని దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పిన ఆయనది మీకు కృపయు సమాధానము విస్తరిలునుగాక. తండ్రి నీ పేరు నా పేరు అనుకున్నాడు. అయితే కుమారుడు ఏం చేశాడంటే, అప్పుడే వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు కదా, ఎవరా ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీళ్ళందరూ కూడా మన కుటుంబంలో ఉండాలయా అని అన్నాడు తండ్రి. అని అంటే మరి వాళ్ళందరూ పాపం చేశారు కదా, అంటే మనం పాపం చేయకముందే వాళ్ళు ముందే చూశారు కదా, పాపం చేశారు కదా, దరిద్రమైన జీవితం జీవిస్తున్నారు కదా, మనమేం పరిశుద్ధులం కదా, ఈ పరిశుద్ధ లోకంలో ఎలా ఉండగలుగుతారు అనే ప్రశ్న వచ్చింది. అనే ప్రశ్న రాగానే ఏసై చెయ్యెత్తాడు. ఏం బాబు ఏంటి చెయ్యెత్తావు అన్నాడు ఏసైని. ఏం లేదయ్యా, మీరు ఒప్పుకుంటే కనుక నేను భూలోకంలోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి వాళ్ళందరూ చేసిన పాపాన్ని నా మీద వేసేసుకుంటా. వేసుకొని వాళ్ళందరి పాపానికి కావాల్సినటువంటి శిక్షను నేను భరించేస్తా. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వాళ్ళు పరిశుద్ధమైపోయినట్లే కదా, ఆయన పరలోకం తెచ్చేసుకున్నాం. సరే కానీ అని అన్నారు. అప్పుడు యేసయ్యని ఈ లోకంలో పంపించారు. ఆయన పవిత్ర రక్తములో మనం ప్రోక్షించబడ్డాం. అదే ఎక్కడ ఉందో చూడండి, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును. అర్థమైంది కదండి? యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రోక్షింపబడటం అనే మాట మీరు విన్నారు కదా చాలాసార్లు. ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా మీకు? అసలు ప్రోక్షింపబడటం అంటే ఏంటి తెలుసా? ఇంగ్లీష్లో అయితే కనుక స్ప్రింకిల్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే స్ప్రింకిల్ అంటే ఏంటంటే ఇలా చుమ్మటం. మనోడు ఇది రాగానే శానిటైజర్ చుమ్మాడు కదా, స్విచ్ అని. మీకు అర్థమైంది కదా? అదనమాట స్ప్రింక్లింగ్ అంటే. స్ప్రింక్లింగ్, ప్రోక్షించబడటం అంటే అది. అసలు యూదులకి లేకపోతే ఇశ్రాయేలీలకి రక్తములో ప్రోక్షించబడటం అనగానే 3 సన్నివేశాలు గుర్తొస్తాయి. 3. ఆ 3 చెప్తే అసలు రక్తంలో ప్రోక్షించబడటం అంటే మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు అంటే పాత నిబంధనలో శారీరక శుద్ధికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. శారీరకంగా శుద్ధి లేకపోతే చర్చిలోకి రాకూడదు. స్నానం చేయకపోతే చర్చిలోకి రాకూడదు. నాకు గజ్జి ఉంటే చర్చిలోకి రాకూడదు. నా కాలు ఇరిగిపోతే చర్చిలోకి రాకూడదు. అంటే అప్పుడు చర్చ్ అనేవాళ్ళు కాదులే, దేవాలయం అనేవాళ్ళు. కళ్ళు లేకపోతే చర్చిలోకి రాకూడదు. అర్థమైందా? స్త్రీలకి నెలకి 5 రోజులు మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుందే, ఆ టైంలో మందిరంలోకి రాకూడదు. ఎందుకంటే అశుద్ధులు అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు గురించి కాదు మేము చెప్తుంది. అప్పుడు శారీరక శుద్ధికి ప్రాధాన్యత ఉండేది. అలాంటి దినాల్లో జరిగేది ఏంటంటే, ఒకవేళ నేను మంచోడినే నాకు కోవిడ్ వచ్చింది అనుకోండి, చర్చిలోకి రానిస్తారా? అదేవిధంగా వాళ్ళని అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, నాకు గజ్జి వచ్చినా, నాకు కురుపులు వచ్చినా మందిరానికి రాకూడదు. నన్ను ఐసోలేషన్లో పెట్టేస్తారు. ఎప్పుడు దాకా? అవి తగ్గేదాకా. నాకు తగ్గింది అంటానికి, కోవిడ్ లేదంటానికి నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అంతే కదా? మరి అప్పుడు ఏం చేసేవాళ్ళు?
నేను యాజకుడి దగ్గర రావాలి. యాజకుడి దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు గజ్జిపోయింది అని అంట. ఎక్కడొచ్చిందిరా నీకు గజ్జి అంటాడు. ఇంకోసారి కాళ్ళకి వచ్చిందండి, ఇది చూపించు అంటాడు. చూస్తాడు, అంతా పరీక్షిస్తాడు. పరీక్షించి తగ్గిపోయిందిరా, నువ్వు రేపు నుంచి మందిరంలోకి రావచ్చు అని చెప్పి, నువ్వు రేపు వచ్చేప్పుడు 2 పావురాలు బట్టరా అంటాడు. 2 పావురాలు. అతను 2 పావురాలు తీసుకొని వస్తాడు. తీసుకొని వస్తే సంఘ పెద్దలందరినీ పిలుస్తారు. అందరం గుడ్రంగా నుంచుంటారు. నుంచుంటే నేనేమో అక్కడ నుంచొని ఉంటాను 2 పావురాలు పట్టుకొని. యాజకుడు అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు, ఆయన ఏం చేస్తాడంటే నా దగ్గర నుంచి ఒక పావురాన్ని తీసుకొని అందరూ చూస్తున్నప్పుడు ఓ పావురం పేక కోసేస్తాడు. కోసేస్తే రక్తం వస్తూ ఉంటుంది కదా, ఆ రక్తాన్ని ఒక గిన్నెలో పడతాడు. గిన్నె ఒక పాత్రలో పడతాడు. ఆ పాత్రలో ఆ రక్తం పడుతున్నప్పుడు పైనుంచి నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు కారుతున్న రక్తం కలిసి గిన్నె నిండిపోద్ది. గిన్నె నీళ్ళు ఎలా ఉంటాయి ఇప్పుడు? ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రటి నీళ్ళు గిన్నె పక్కకు పెట్టేసి ఈ పేక్ కోసాడు కదా, ఈ పావురాన్ని పక్క ఇసిరేస్తాడు. ఇప్పుడు 2వ పావురం ఉంటుంది కదా, 2 పావురాలు తెమ్మన్నాం కదా, ఆ 2వ పావురాన్ని ఎర్రగా ఉన్నటువంటి ఆ గిన్నె నీళ్ళలో ముంచుతాడు. బతుకున్న దాన్ని ముంచుతాడు. ముంచి ఇలా తీసేస్తాడు. అప్పుడు తెల్ల పావురం ఎలాగైపోద్ది? ఎర్రగా అయిపోద్ది. ఎర్రగా అయిపోయిన పావురాన్ని, నేనే పాస్టర్ గారిని అనుకోండి, ఎదురుగా గజ్జున్నవాడు ఆడి మీద ఇలా ఇసురుతాడు. ఇసిరితే పావురం ఏం చేస్తుంది? కొట్టుకుంటే వెళ్ళిపోద్ది. అవునా కదా? ఇలా కొట్టుకుంటే వెళ్ళిపోయినప్పుడు దాని రెక్కల మీద ఉన్నటువంటి ఆ రక్తంతో కలిసి నీళ్లు ఉంటాయా, ఆ నీళ్ళన్నీ గజ్జున్న వాడి మీద పడతాయి అన్నమాట. ఆ నీళ్లు పడతాయి. పడిన తర్వాత ఆ పావురు వెళ్ళిపోద్ది, ఎగిరిపోయింది. అప్పుడు అందరి ముందు ఏమని చెప్తాడు తెలుసా? ఇతడు శుద్ధుడు, ఇతడు శుద్ధుడు. ఇది రుజువు. ఈయన మీద రక్తపు నీళ్లు పడ్డాయి, ఇతడు శుద్ధుడు, పరిశుద్ధపరచబడ్డాడు అని. అప్పట్లో శారీరక శుద్ధి కోసం పావురాళ్ళు కోశారు. మరి మన జీవితం శుద్ధి కోసం ఎవరిని కోశారు? చెప్పండి నాకు, ఎవరిని కోశారు? ఎవరిని కోశారు? యేసేని. యేసేని కోసి ఆయన రక్తం మన మీద చుమ్మారు. చుమ్మితే మనం ఏమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. మీకు అర్థమైంది కదండి? ఇది మొదటిది అన్నమాట. మనం శుద్ధిపరచబడ్డాం. ఇది లేవీకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినారు చూడండి, నేను చెప్పినట్లే ఉందా లేదా మీకు అర్థమవుతుంది. 2వది, ఈ రక్తాన్ని ఎప్పుడు ప్రోక్షిస్తారంటే యాజకులు ఉంటారు కదా, పాస్టర్ అయిన వాళ్ళు, పాస్టర్ ఏమండి నాకు దేవుడు పిలుపునిచ్చాడండి, నేను సేవకు వస్తున్నానండి అంటే, అప్పుడు ఆ వ్యక్తి మీద గొర్రెను కోసి ఆయన రక్తాన్ని ఇలా చుమ్మి ఇతడు సేవకు సమర్పించుకున్నాడు అని అందరి ముందు డిక్లేర్ చేస్తారు. సో రక్తం ప్రోక్షించేది మొదటిది శుద్ధి కోసం, 2వది సేవ కోసం. మొదటిది శుద్ధి కోసం, 2వది సేవ కోసం. ఇక 3వది ఇది ఈ శుద్ధి సేవ కోసం అన్నది మనం నిర్గమాకాండం 29వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 3వది దేవుని 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఆ 10 ఆజ్ఞలు చదివారు. చదివితే అందరూ విన్నారు. విని ఆమెన్ ఆమెన్ అని అన్నారు. అనంగానే మోషే ఊరుకోడు. ఏం చేస్తాడంటే ఒక మేకను కోసి, కొన్ని వేల మంది ఉంటారు కదా, దాన్ని రక్తాన్ని ఇలా ఇసురుతాడు. ఇసిరితే వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? ఆమెన్, ఈ ఆజ్ఞకు మేము సమర్పించుకుంటున్నాం. 3 ఉద్దేశాలతో రక్తాన్ని ప్రోక్షిస్తారు. 1 శుద్ధి కోసం, 2వది సేవ కోసం, 3వది సమర్పణ కోసం. ఈ 3 మనకు అవసరమే. యేసుక్రీస్తు రక్తంలో మనం శుద్ధిపరచబడ్డాం. అవునా కదా? నేను చాలా చెడ్డోని తెలుసా? ఒకప్పుడు నేను కెమెరా డాన్సర్, అది నా జీవితం, డ్రగ్ అడిక్ట్ని. అయితే ఈరోజు ఈ పవిత్ర వాక్యాన్ని పట్టుకొని ఎలా చెప్పగలుగుతున్నాను? నేనేమన్నా యోగా చేశానా? నేనేమన్నా తపస్సు చేశానా? నేనేమన్నా సొంతగా నియంత్రించుకున్నాను? అట్లా ఏం చేయాల. దేవుడు నన్ను శుద్ధిపరిచాడు తన రక్తంలో. ఒక్క క్షణంలో నా జీవితాన్ని మార్చాడు. ఒక్క క్షణంలో నా జీవితాన్ని మార్చాడు. మారిన జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది దేవుడు నన్ను శుద్ధిపరిచాడు అని. అర్థమైంది కదండి? శుద్ధికి ఆయన రక్తం. 2వది, నేను సేవకు సమర్పించుకున్నా. ఆ సేవకు ఎందుకని? యేసయ్య నన్ను రక్షించాడు కాబట్టి. అయితే ఒక్క మాట, అందరూ సేవ చేయాలా, కొందరే చేయాలా సేవ? మీరు ఇప్పుడు మాట్లాడరు, నాకు తెలుసు చాలా సైలెంట్గా ఉంటారమ్మా. సేవ అందరూ చేయాలా, కొందరు చేయాలా? బల్బులు అన్నీ అలగాల, కొన్ని అలగాల? ఫ్యాన్లు అన్నీ తిరగాల, కొన్ని తిరగాల? ఏమండి స్టేజ్ మీద ఉన్న ఫ్యాన్ తిరిగితే చాలు, మిగిలిన తిరగపోయినా చాలు అంటారా? స్టేజ్ మీద తిరగపోయినా పర్లా, కింద తిరగాలంటారు.
అవునా కదా? అయితే చాలామందికి సేవ గురించి ఉన్న తప్పుడు అవగాహన. గుర్తుపెట్టుకోండి, 2 విషయాలకి ప్రత్యేకమైన పిలుపు ఉండదు. 2 విషయాలకి ఏంటో చెప్తాను. దేవుడు ఆరాధించండి అని ప్రత్యేకంగా చెప్పడం. దేవుడు ఆరాధించండి అని ప్రత్యేకంగా చెప్పడం. దేవుడు నా సాక్షిగా ఉండండి అని ప్రత్యేకంగా చెప్పడం. అందరూ సాక్షులే, అందరూ ఆరాధికులే. ఒక మాట చెప్తాను. 1, 2, 3 మన ముగ్గురం ప్యారడైజ్ బిర్యానీకి వెళ్ళాం. మిమ్మల్ని అక్కడే కూర్చోపెట్టి నేను బిర్యానీ తినేసా. అమ్మ బిర్యానీ బాగుందో లేదు చెప్పండి, మిమ్మల్ని అడిగితే ఎలా ఉంటుంది? ఎరగ బాధాలనిపిస్తుంది కదా. ఒకటి ముందు బిర్యానీ పెట్టలేదు కోపం, పై ఇది బాగుందో లేదో చెప్పండి అంటే ఎలా ఉంటుంది? అయితే మన ముగ్గురం కూడా బిర్యానీ తిన్నాం. బిర్యానీ బాగుందో లేదో ఎవరు చెప్పాలి? ముగ్గురు చెప్పాల్సిందేగా. దేవుని ప్రేమను పొందిన ప్రతి ఒక్కళ్ళు ఆరాధించాలా లేదా? దేవుని ప్రేమను పొందిన ప్రతి వాళ్ళు నోరు తెరిచి చెప్పాలా లేదా? మందిరములో దేవుడు చేసిన కార్యం చెప్తే ఆరాధన, బయటికి వెళ్ళి చెప్తే సాక్ష్యం. మీకు అర్థమైంది కదండి? మందిరంలో చెప్తే ఆరాధన, బయట చెప్తే మందిరంలో ఆయన చేసిన దాన్ని చెప్పి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటాం, బయట అదే దాన్ని చెప్పి యేసు దగ్గర రండి అంటాం. అర్థమైంది కదండి? దీనికి ఒక ప్రత్యేకమైన పిలుపు కావాలా? అందరూ సేవ చేయాల్సిందే. అవునా? యోసేపు తెలుసు కదా, ఆదికాండంలో యోసేపు ఉంటాడు. ఆయన పాస్టర్ గారా? చెప్పండి, పాస్టర్ గారా? పాస్టర్ గారా? కాదు కదా, సేవకుడా కదా. ఆయన ఉద్యోగం ఏంటి తెలుసా? ఆర్థిక మంత్రి. దానియేలు గారు ప్రధానమంత్రి. షడ్రక్ మెషక్ అబేద్నెగో కలెక్టర్లు. నెహెమ్యా రాజుగారికి పర్సనల్ సెక్రటరీ. ఎస్తేరు రాణి. దావీదు రాజు. వీళ్ళందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు కదా. వీళ్ళందరూ దేవుని సేవ చేశారు లేదా? కాబట్టి దేవుని సేవకులు వేరే, మనమేమో ఫ్యాన్ కింద కూర్చునేవాళ్ళం, వాళ్ళు రోడ్ల మీద తిరిగేవాళ్ళు, మేము బిర్యానీ తింటాం మీరు చెప్పండి అన్నట్లు ఉంటుంది అన్నమాట. తప్పు. కాబట్టి మనకి రక్షణ ఉంది, ఎందుకంటే రక్తం ప్రోక్షించాడు. మనకి సేవా పిలుపు ఉంది, ఎందుకంటే అనుభవించాం. మనము సమర్పించుకోవాలి. అవునా కదా? సమర్పణ అందరికీ ఉండాలి లేదా? ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఈ మాటలకి సమర్పించుకోండి అని పరిపూర్ణ సేవకులకు ఒక్కరికే చెప్తానా, అందరికీ చెప్తానా? మరి ఇంకా ఈ 3 అందరికీ ఉంది. కాబట్టి పేతురు భక్తుడు ఏమన్నాడంటే, బాబు జగత్పునాది వేయబడకముందే తండ్రి ఏర్పరిచాడు, పుట్టకముందే ఏర్పరచబడ్డాం, పవిత్ర రక్తములో శుద్ధి చేయబడ్డాం. 2వ పాయింట్, పుట్టకముందే ఏర్పరచబడ్డాం. 2వది పవిత్ర రక్తములో శుద్ధి చేయబడ్డాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చూద్దాం. అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా అను దేశములందు చెందిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పిరాయినది. మీకు కృపయు సమాధానము విస్తరణ గాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు లేచుటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పవున మనను మరలా జన్మింపచేశాను. యేసయ్య మన కోసం చచ్చిపోయాడు. ఇప్పుడు దాకా తెలిసింది. సార్, యేసు ప్రభు గురించి కొంతమంది క్రైస్తవేతరులు అనే మాట ఏంటి తెలుసా? 3 మేకులు పీక్కోలేనోడు దేవుడు ఎలా అవుతాడయ్యా? 3 మేకులు పీక్కోలేనోడు రక్షకుడు ఎలా అవుతాయాడా? ఇది వాళ్ళు వేసేటువంటి డైలాగ్. ఒక మాట చెప్పమంటారా? ఆయన మేకులు పీక్కోలేదు కాబట్టే మనం రక్షింపబడ్డాం. ఆయన మేకులు పీక్కోలేదు కాబట్టే మనకున్నటువంటి పాపము పరిహరించబడింది. అవునా కదా? సిలువు దగ్గరకు వచ్చి దిగిరా అంటే దిగడం. అర్థమైందా? సమాధి దగ్గరికి వెళ్ళి బయటికి రమ్మని చెప్పండి, అనగలరా మాట? నువ్వు దేవుడు అయితే బయట రాయా అనమానంటే ఎవడన్నా అంటాడా? భయం. అర్థమైంది కదా మీకు? నిజంగా వచ్చాడు అనుకో, హోయ్ బాబోయ్. ఓసారి అంట ఒకళ్ళ ఇంటి పక్కన సమాధుల తోట ఉందంట, సమాధులు. అర్థమైందా? ఒకరోజు అర్ధరాత్రి సుత్తి పెట్టి కొడుతున్న టక్క 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 సౌండ్ వస్తుందంట. ఒక ఆయన వడరా కొడుతుంది సమాధులు, అర్ధరాత్రి ఎవరిని తవ్వుతున్నారేమో సమాధులని పెద్ద టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళాడంట. వెళ్తే ఒక ఆయన పెద్ద ఆయన కూర్చొని ఒక సమాధిని రాయి మీద కొడుతున్నాడంట. అర్ధరాత్రి కొడుతున్నావేంటే అన్నాడంట. ఏం లేదు సార్, నా పేరు తప్పు కొట్టారు అందుకు కొడుతున్నాను అన్నాడంట.
వాడు ఉంటాడు అక్కడ. అయితే యేసు ప్రభువారు నా పాపాల పరిహార నిమిత్తమే చనిపోయాడు, ఆయన రక్తములో నాకు శుద్ధి ఉన్నది అంటానికి ఒకే ఒక రుజువు అండి. ఏంటంటే 3 మేక్కులు పీక్కోలేనటువంటి యేసయ్య సమాధి రాయిని దొర్లించుకొని బయటకు వచ్చేసాడు. ఆయన పునరుద్ధానం ద్వారా మనకి నిరీక్షణ, ఆయన ఖాళీ సమాధి మనకి నిరీక్షణ. ఇప్పుడు యేసయ్య ఖాళీ సమాధి మనకి ఏమేమి వాటికి జవాబిస్తుందో తెలుసా? రేయ్, ఆయన రక్తం కార్చింది నీకోసమే. ఏయ్, ఆయన రక్తంలో నీకు శుద్ధి ఉన్నది. రేయ్, ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే నేను పాప క్షమాపణ ఉంది. రేయ్, నువ్వు చచ్చిపోతే పరలోకంలోకి వెళ్తావు. రేయ్, పరలోకానికి మార్గం ఈయనే. ఇన్నాటికి జవాబు ఒకటే ఏంటి తెలుసా? ఖాళీ సమాధి. ఖాళీ సమాధి ఎంత అద్భుతమో చూడండి. పరిపూర్ణ నిరీక్షణ ఖాళీ సమాధిలోనే. మొదటిదే, పుట్టక ముందే ఏర్పరిచాడు తండ్రి, పరిశుద్ధ రక్తములో శుద్ధి చేశాడు కుమారుడు. పరిపూర్ణ నిరీక్షణ ఖాళీ సమాధి నుండే. చూడండి, మరోసారి చదువుతున్నాను, 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైనా స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. మనం ఒకసారి పుడతాం, ఒకసారి చచ్చిపోతాం. ఒకసారి పుడతాం, ఒకసారి చచ్చిపోతాం. చచ్చిపోకముందు రెండోసారి పుడితే రెండోసారి చావం. చచ్చిపోకముందు రెండోసారి పుడితే రెండోసారి చావం. చచ్చిపోకముందు రెండోసారి పుట్టకపోతే రెండోసారి చస్తాం. ప్రతి వాడికి 3 ఉంటాయి, ఓ పుట్టుక, ఒక చావు. దీంతో పాటు ఈ రెండిట్లో ఏదో ఒకటి చాసి, అయితే తిరిగి జన్మించు, లేదంటే తిరిగి చావు. అయితే తిరిగి జన్మించు, లేకపోతే తిరిగి చావు. తిరిగి జన్మించిన వాడు మళ్ళీ ఇంకా సావుడు. అందుకే వాడబారనది ఇక ఎండిపోదు, ఇక ఆగిపోదు. అర్థమైన, అందుకే ఆ పదాలు ఉపయోగించారు. వాడబారనది, నిర్మలమైనది, ఎందుకంటే ఆయన రక్తముతో మనల్ని శుద్ధీకరించాడు కాబట్టి. అక్షయమైనది, క్షయము కానిది. క్షయం అంటే పాడైపోనది, కుళ్ళిపోనది. అక్షయమైనది, అక్షయమైనది అన్నటువంటి దాన్ని అనుగ్రహించాడు. ఇప్పటికి మనం 3 పాఠాలు నేర్చుకున్నాం. ఒకటి, పుట్టకముందే ఏర్పరచబడ్డాం, పరిశుద్ధ రక్తములో శుద్ధి చేయబడ్డాం, పరిపూర్ణ నిరీక్షణ ఖాళీ సమాధిలోనే. ఇక 4వది చూద్దాం. అయితే కొంతమందికి చిన్న డౌట్ వస్తుంది, సార్ యేసు ప్రభువారులో ఒకసారి రక్షింపబడితే రక్షణ పోద్దా? కొంతమందికి వచ్చే డౌట్, రక్షణ పోద్దా అని అంటారు. అయితే ఒక మాట చెప్తాను, రక్షణ నువ్వు సంపాదించుకున్నదనుకో, జాగ్రత్తగా, రక్షణ నువ్వు సంపాదించుకున్నదనుకో పోద్ది. దేవుడిచ్చిందైతే దేవుడిచ్చిందైతే పోదు. అందుకే వాడబారనిది, నిర్మలమైనది. ఒక్కసారి రక్షింపబడితే ఇక అంతే. దేవుని దగ్గర పెన్ను ఉంటుంది, రబ్బర్ ఉంటుందా? అంటే ఎలా ఉంటుందంటే, నీ పేరేంటమ్మా? గట్టి మాట్లాడు. సృజన. అమ్మాయి సృజన అని రాశాడు దేవుడు. ఆ తర్వాత ఈమె భయంకరమైన పాపం చేసింది, చూసి అనవసరం రాశానని చెప్పేస్తాడు దేవుడు. ఆ డౌట్ వస్తుందేమో అని యేసే ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? నా అరిచేతిలో నీ పేరు చెక్కుకున్నా, దాన్ని ఇంకెవడేమీ చేయలేడు. ఇప్పుడు దీంతో మనకేమొచ్చింది? నిరీక్షణ, ధైర్యం. సత్యం ఏమైంది, ఆడపోతాం. ఎవడు ఉండి ఏం చేసేదేముంది? అవునా కదా? కోవిడ్తో చచ్చిపోయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఒక్క మాట చెప్పండి నాక, వాళ్ళు పోయి బాగానే ఉన్నారు, హ్యాపీ. వచ్చిన తల్లపంతా మనకే. అర్థమైంది? అది నిరీక్షణ అంటే, ధైర్యం అంటే అది. అయితే ప్రభువులో ఉంటే వచ్చే నిరీక్షణ అది. ఇప్పటికి 3 మాటలు చెప్పాను. ఈ 3 మాటల్లో మీరు హాట్స్పాట్ కనుక ఆన్ చేసుకున్నట్లయితే నిరీక్షణ ఉంటుంది, రక్తము మీ మీద ప్రోక్షించబడినట్లయితే నిరీక్షణ ఉంటుంది, ఖాళీ సమాధి మీద విశ్వాసం ఉంటే మీకు నిరీక్షణ ఉంటుంది. అవునా కదండి? అది వాడబారనది, పోయేది కాదు, క్రియలు బట్టి వచ్చింది కాదు, పనులు బట్టి వచ్చింది కాదు, కృపతో వచ్చింది, విశ్వాసంతో వచ్చింది. ఇక చివరికి ఇంకో మాట చూద్దాం. మొదటి 2 వచనాలు, మన ఈ 4 వచనాలే చూసింది. ఎన్ని పాయింట్లు వచ్చినాయి చూసారా? అద్భుతమైందే కదా?
సులభంగా ఉందా లేదా? వాక్యం అర్థమవుతుందా లేదా? వాక్యము చాలా మంచిదండి. మనకి ఒళ్ళు బద్ధకం, సరిగ్గా చదవం. అర్థమైందా? కొంచెం నెమ్మదిగా చదువుకుంటే అదే అర్థమవుతుంది. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన, మీరు ఒకసారి చూడండి, ఆత్మ వలన చూడండి, ఒకసారి ఆత్మ వలన చూడండి, చూసారా? ఆత్మ వలన తేడా ఏమన్నా ఉందా అక్కడ? తేడా ఏం లేదా? కలదాలు మార్చేసుకోవాలి లేదంటే. ఆత్మ వలన ఏమైనా తేడా ఉందా? చూడండి, నా మొహం కదండి అక్కడ, నాలో తేడా ఉందని అడగట్లా. ఆత్మ ఎలా ఉందండి? బోల్డ్గా ఉంది, కొంచెం నల్లగా ఉంది కదా ఆత్మ. ఎందుకో తెలుసా? నల్లగా ఉంది ఆత్మ, అది పరిశుద్ధాత్మ. లైట్గా ఉంటే మన ఆత్మ, తిక్కుగుంటే పరిశుద్ధాత్మ. మీకు అర్థమైంది కదండి? బైబిల్లో ఎక్కడైనా సరే ఆత్మ అనేది తిక్కుగా ఉందనుకోండి, అది పరిశుద్ధాత్మ. లైట్గా ఉందనుకోండి, అది మన ఆత్మ. ఇక్కడ ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ. చిన్న చిన్న విషయాలే, ఈ నేర్చుకుంటే బోల్డ్ విషయాలు అర్థమవుతుంది. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును. ఇప్పుడు తండ్రి ఏమో హోటల్ పెట్టేశాడు, కుమారుడేమో చెప్పండి, తండ్రి హోటల్ పెట్టాడు, కుమారుడు ఇడ్లీ చేశాడు. తండ్రి హోటల్ పెట్టాడు, కుమారుడు పరిశుద్ధాత్ముడు ట్రేలో పెట్టుకొని రావాలి. అవునా కదా? ఇడ్లీ ఏమో కిచెన్లో ఉంది, నీకు ఆకలేస్తుంది, వస్తుందా ఇడ్లీ? రాదు, సర్వర్ తీసేవాల్సిందే కదా. పరిశుద్ధాత్ముడు లేకుండా ఇడ్లీ రాదు మన దగ్గరికి. పరిశుద్ధాత్ముడు లేకుండా రక్షణ రాదు మన దగ్గరికి. పరిశుద్ధాత్ముడు బట్టే మనం రక్షింపబడ్డాం. కార్యం చేసింది యేసయ్య, నెరవేర్చింది పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త, ఇది ఒక్కసారే మేము పక్క తీసుకెళ్ళాం, చూడమని కూడా చెప్తున్నాను. మళ్ళీ ఒట్టు ఇంకోసారి తెప్పను వద్దు, నేను చెప్తా. ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? మీ ఆయన కాదు, పరిశుద్ధాత్ముడు వచ్చి, ఆయన వచ్చి, అర్థమైందా? పాపం విషయమును, లోకమును, పాపం విషయము, నీతి విషయము, తీర్పు విషయము ఒప్పింపచేయను. ఎవరైనా? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు రాకపోతే నేను పాపిని అని ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకుంటాడు ఎవడైనా? నాలో ఏం తప్పు ఉంది సార్ అంటాడు ఎవడైనా సరే. ఆడికంటే నేను బెటరేగా, ఆమె కంటే నేను బెటరేగా, నేను ఏమైనా పెద్ద పాపాలు ఏమైనా చేశానా? చిన్న చిన్నయే కదా, అందరూ చేస్తున్నారు కదా. ఇది మన ఆర్గ్యుమెంట్. కానీ పరిశుద్ధాత్ముడు వస్తే వాదనలు ఉండవు, ఆర్గ్యుమెంట్ ఉండవు, ఒకటే ఒక మాట, అవును సార్ నేను తప్పు. అది పాపం ఒప్పుకోవటం. పాపం విషయము, నీతి విషయం, అది ఎక్కడ ఉంటుంది? ప్రపంచం అంతట్లో నీతి ఒకే ఒక చోట దొరుకుద్ది. ఎక్కడ చెప్పగలరా? ఎక్కడ? పరలోకం. ప్రపంచంలో అంటే పరలోకంకి వెళ్తావా బాబా? ప్రపంచంలో ఈ భూమి మీద నీతి ఒకే ఒక చోట దొరుకుద్ది. ఎక్కడ? సిలువ దగ్గర. సిలువ దగ్గర దొరుకుద్ది, యేసయ్య దగ్గర. యేసయ్య ఒక్కడే నీతిమంతుడు, యేసయ్య ఒక్కడే పాపం లేకుండా పుట్టినోడు, యేసయ్య ఒక్కడే పాపం చేయకుండా జీవించినవాడు, యేసయ్య ఒక్కడే పాపుల్ని నీతిమంతులుగా చేయడానికి చచ్చిపోయినవాడు. కాబట్టి నీతి దొరికేది అక్కడ యేసయ్య దగ్గర ఒక్క చోటే. పాపం విషయం, నీతి విషయం. నేను పాపిని, యేసయ్య మంచోడు. ఇంకో విషయం చెప్తాను, యేసయ్య మంచోడు వచ్చేదాకా నేను పాపిని అనే విషయం అర్థం కాదు. ఎలాగో చెప్తాను. ముగ్గురు ఫెయిల్ అయిన వాళ్ళే. ఒకళ్ళు 34, ఒకళ్ళు 32, ఒకడు 31. ముగ్గురు 31 వచ్చినోడు ఏడుస్తున్నాడు. ఆ తర్వాత 32 వచ్చాడు. వచ్చి ఎరా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. 31 వచ్చిపోయిందిరా, దానికి ఏడవాలా అంటాడు. వీడు ఎందుకు ఎడుతున్నాడు? వీడు పాస్ చేయడానికి పొరపాటున అనుకుంటూ ఉంటాడు. అంటే నా 32 వచ్చినాయిలే అంటాడు. అర్థమైందా? ఈలోగా 34 కూడా వస్తాడు వేలేసుకుంటూ. ఎరా ఎందుకు ఏడుస్తున్నాడు? అరే వీడు 31 రా, నా 32 అంటే వీడు నవ్వుతూ ఉంటే ఈడేంద్ర నవ్వుతున్నాడు అనుకో, మనకు 34 వచ్చినాయిలే. ఫెయిల్ అయిన వాళ్ళు కలిస్తే చాలా సరదాగా ఉంటుంది తెలుసా, చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళ తమాషా దూరం నుంచి వినాలి, దగ్గరికి వెళ్తే మళ్ళీ సైలెంట్ అయిపోతారు. అయితే వాళ్ళు ఎప్పుడు సైలెంట్ అవుతారు తెలుసా? పాస్ అయినోడు ఒకటి నడుచుకుంటూ వస్తే. అప్పుడు దాకా జోకులే, అర్థమైనా కదా.
ప్రపంచం అంతా ఫెయిల్ అయిపోయిన వాళ్ళే, ఒక్కడే పాస్ అయ్యాడు. ఎవరైనా? యేసయ్య. ఏసీ వస్తేనే మనలో తేడాలు కనబడింది, లేదా కనబడవు. ఆయన నీతిమంతుడు, నేను పాపిని. ఆయన పరిశుద్ధుడు, నేను దుర్మార్గుణ్ణి. ఆయన విధేయత కలిగిన వాడు, నేను అవిధేయుణ్ణి. ఈ విధంగా ఒప్పింపచేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. దీన్నే పశ్చాత్తాపం అంటారు, దీన్నే మారు మనసు అంటారు. నా బతుకు మారింది, నా గురించి నా అవగాహన మారింది, నా గురించి నాకు అర్థమైంది ఆయన చూస్తే. అప్పటిదాకా నా అర్థం కాల. అర్థమైందా? అదే అని. ఇక మూడోది తీర్పు విషయం. ఆయన నీతిమంతుడు, నేను పాపిని అని వదిలేయటం కాదు. నెక్స్ట్ ఏంటి తెలుసా? ఆ నీతి మనకు అంటిస్తాడు ఆయన. ఆ నీతి మనకు అంటిస్తాడు. మనకు అంటిస్తే మనం ఏమవుతాం? నీతిమంతులం అవుతాం. ఆ నీతి మనకు అంటిస్తాడు, మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఈ కార్యమంతా చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. మనం రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ఆయన ఎప్పుడు మనలోనే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? మనలోనే. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నువ్వు విశ్వాసివి కాదు. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమంటుంది తెలుసా? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అర్థమైంది కదండి? కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనలో నిత్యత్వాన్ని స్థిరపరుస్తాడు, మనలో ధైర్యాన్ని పెంచి పోషిస్తాడు. మన పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఆయన సహాయపడుతూ ఉంటాడు. ఇప్పటికి మనం 4 పాయింట్లు నేర్చుకున్నాం. ఓ చిన్న స్టోరీ చెప్పి నేను ముగిచ్చేస్తాను. నేను 8:15కి ముగించాలి, 8:30 అయింది, క్షమించండి. ఒక 10 నిమిషాలు. ఎలాగో వర్షం వస్తుందిగా వెళ్ళారు కదా అని చెప్పేశాను. అర్థమైందా? గంటం బావు మాట్లాడాను నేను. అర్థమైందా? చాలా సింపుల్గా 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, మనం పుట్టకముందే తండ్రి ఏర్పరిచాడు. పవిత్ర రక్తములో మనల్ని శుద్ధిగా చేశాడు కుమారుడు. అర్థమైందా? పరిపూర్ణ నిరీక్షణలోకి నడిపించింది ఆయన ఖాళీ సమాధి. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి సహాయపడతాడు. 4 పాయింట్లు అయిపోయింది కదా? ఈ 4 పాయింట్లు ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటారు అంటానికి ఒక అమ్మాయి గురించి చెప్పి ముగిచ్చేస్తాను. అయిపోయింది. ఆ అమ్మాయి పేరు బ్లాండినా. ఏం పేరు? బ్లాండినా అనే అమ్మాయి 177లో చచ్చిపోయింది. 177. ఓకే. ఆ అమ్మాయి చచ్చిపోయిన ఊరి పేరు లాయన్స్. లాయన్స్, LLOYNS, లాయన్స్. సింహం కొద్దే ఊరి పేరు అది. లాయన్స్ అనే ఊరిలో ఆమె చచ్చిపోయింది. అది ఫ్రాన్స్ దేశంలో ఉండేది. ఈ బ్లాండినా ఎలా చచ్చిపోయిందో చెప్తాను. బ్లాండినాకి 15 ఏళ్ళు. 15 ఏళ్ళు అంటే 10వ క్లాస్ అమ్మాయి. 13వ ఏట యేసుప్రభుని అంగీకరించింది. 2 ఏళ్ళు అయింది మారు మనసు పొంది. పని చేసుకునే అమ్మాయి, ఏది గిన్నెలు అయితే తోముతూ ఉంటుంది. అది ఒక ధనికురాలు ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఆ ధనికురాలు విధవరాలు, అంటే భర్త లేనిది, కానీ మంచి విశ్వాసి. ఈ అమ్మాయి బ్లాండినా కూడా విశ్వాసి. అయితే ఆ టైంలో మార్కస్ అనేటువంటి ఒక కర్కోటకమైన రోమన్ రాజు ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే రోజు క్రైస్తవుల్ని చంపేస్తూ ఉండేవాడు. ఒకరోజు బ్లాండినాని ఎత్తుకెళ్ళిపోయాడు. పని అమ్మాయి కదా, తీసుకెళ్ళిపోయాడు. బ్లాండినాతో పాటు 17 మందిని తీసుకెళ్ళాడు. బ్లాండినా బక్కగా ఉంటుంది. బ్లాండినాని సైనికులు తీసుకెళ్తా ఉంటే అందరూ చూసి అయ్యో బ్లాండినాని తీసుకెళ్ళిపోతున్నారు, సాయంత్రం లోపల చచ్చిపోద్ది అమ్మాయి అని అనుకున్నారు. ఒక 15-20 రోజులు చిత్రహింసలు పెట్టారు బ్లాండినాని. 2 మాటలు అనిపించడానికి. ఏంటో తెలుసా? ఒకటి 2 ఏంటి తెలుసా? ఒకటి, యేసయ్య దేవుడు కాదు చెప్పు అని కొట్టారు, చెప్పేది కాదు. యేసయ్య దేవుడు కాదు చెప్పు అని కొట్టేవాళ్ళు, చెప్పేది కాదు. రెండోది, నా యజమానురాలు చెడ్డది, నా యజమానురాలు చెడ్డది. ఆ మాట అంటే ఈ మాటను బట్టి యజమానురాలను కూడా తీసుకొచ్చి పడేద్దామని. ఈ 2 ఒప్పుకోవాలా. అలాగా ఒక 15-20 రోజులు చిత్రహింసలు చేస్తే మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు. బ్లాండినా చావల. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఏం చేశారంటే ఒక పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్లో మధ్యలో ఒక కర్రను పాతి ఆ కర్రకేతి బ్లాండినాని కట్టేశారు. పొద్దున్నే 9 గంటలకి ఆ ఫుట్బాల్ స్టేడియంలో 25,000 మంది వచ్చి కూర్చున్నారు. 25,000 మంది చెప్పారు, బ్లాండినాని ఈరోజు చంపేస్తున్నాం, చూడండి మీ కనుల విందు చూడండి అని. అంటే బ్లాండినా ఎలా చచ్చిపోద్దో లైవ్ చూద్దాం అని వచ్చి కూర్చున్నారు మనోళ్ళు 25,000 మంది. వస్తే ఏం చేశారు? 9 గంటలకి 20 సింహాలు ఒక్కసారి వదిలేరు. 20 సింహాలు
వదిలితే సింహాలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చినాయి. బ్లాండీనా కాళ్ళ దగ్గరికి వచ్చి అలా కూర్చుండిపోయింది. ఇప్పుడు చప్పట్లు కొట్టారనుకో, తర్వాత ఏం కొట్టాలో తెలియదు మీకు, అందుకని కొట్టద్దు. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడే చప్పట్లు కొట్టితే ఏమందా, ఇది ఆరంభం మాత్రమే. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు సింహాలు ఏం చేసినావో మనకు తెలియదు, అర్థమైందా? ఎలా కూర్చున్నాయి, ఎవరు నోరు పూపించారు తెలియదు. ఇక్కడ మాత్రం లైవ్ 25,000 మంది, 50,000 కళ్ళు చూస్తున్నాయి. ఈ 20 సింహాలు వచ్చి కూర్చుండిపోయినాయి. ఈ సైనికులకి ఏం అర్థం కాలేదు. ఓహో, రాత్రి ఇటు బాగా ఫుడ్ పెట్టేశాం, అందుకే ఇటుకు ఆకలి కాలేదు, సాయంత్రం దాకా చూద్దామని 5 గంటల దాకా చూశారు. 5 గంటల దాకా ఒక్క సింహం కదలట్లేదు, అలాగే కూర్చున్నాయి. ఇంకేం చేయాలో తెలియక, ఇప్పుడు మీరు పెద్దోళ్ళు కూర్చున్నారు కదా, ఈ ప్లాస్టిక్ కుర్చీలు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇనప కుర్చీ తెచ్చారు. ఇనప కుర్చీ తెచ్చి అక్కడ పెట్టి దాని కింద కట్టెలు పెట్టి మంట పెట్టారు. ఇనప కుర్చీ కింద కట్టెలు పెట్టి మంట వేస్తే కుర్చీ ఏమవుతుంది? కాలిపోతుంది. ఇంకా ఎక్కువ మంట వేస్తే ఎర్రగా అయిపోతుంది, అర్థమైంది కదా? కుర్చీ అలా ఎర్రగా అయిపోయిన తర్వాత బ్లాండినాన్ని తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెట్టారు. ఈ కిందంతా కాలిపోద్ది కదా, అప్పుడు బా అని అరిసింది. అలా అరుస్తుంటే ఒక దున్నపోతును వదిలేశారు. అంటే పెద్ద బర్రె ఉంటుందా, కొమ్ములో ఉన్నది, దాన్ని వదిలేశారు. వదిలేస్తే ఆమె అరుస్తుంటే బ్లాండినా దీని దున్నపోతుకి ఏం చేయాలో తెలియక ఆ కొమ్ములతో ఇలా పైకి ఇసిరేసింది. ఇసిరేస్తే బ్లాండిన అంత ఎత్తు ఎగిరి ఆ నుప్పుల్లో పడింది. ఆ నుప్పుల్లో పడి 1-2 నిమిషాలు కాలిపోయి చచ్చిపోయింది. ఆ చచ్చిపోకముందు యేసయ్యా అని గట్టిగా అరిచింది. మొత్తం 25,000 మంది విన్నారు. చచ్చిపోయింది, అయిపోయింది. ఇప్పుడు కొట్టరు చప్పట్లు. ఎంత కొట్టేశారు, సింహాలు తినలేదని కొట్టేశారు. ఇది చచ్చిపోయిందంట. మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అయితే బ్లాండినా చచ్చిపోతే ఏమైందో 2 విషయాలు చెప్తా. ఒకటి నా ఊహ మాత్రమే. రెండోది జరిగింది. ముందు ఊహ చెప్తా, అంటే నేను ఊహిస్తున్నాను ఏమైనా ఉంటుందో. యేసయ్యా అని చచ్చిపోగానే 2 దేవదూతలు పరిగెట్టుకుంటూ వచ్చి ఉంటారు. బ్లాండినాన్ని అలా తీసుకొని వెళ్ళి ఉంటారు పరలోకానికి. ఆ గేటు తీసుకుని ఉంటారు. గేటుకు ఒక పక్కన పేతురు, ఇంకో పక్కన పౌలు, ఎదురుగా యోహాను, ఆ పక్కన యాకోబు, ఈ పక్కన తిమోతి, వీళ్ళందరూ నుంచొని ఉంటారు. అమ్మ బ్లాండినా దా 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 అని విపరీతంగా పిలిచి ఉంటారు. అందరూ హగ్ చేసుకొని ఉంటారు, ముద్దులు పెట్టేసి ఉంటారు. పేతురు పౌలు బ్లాండినాని యేసయ్య దగ్గర తీసుకెళ్ళి, యేసయ్య బ్లాండినా వచ్చింది, బ్లాండినా. మీరు చెప్పాలా నాకు బ్లాండినా వచ్చిందని? నాకు తెలియదా అని యేసయ్య చిన్నపాటు జోకేసి, దా బంగారం దా కూర్చో నా ఒళ్ళో అని యేసయ్య బ్లాండినాను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే పరలోకం అంతా ఏమని ఉంటారు? యేసయ్య నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఇది పరలోకం, ఇది నా ఊహ మాత్రమే. అయితే భూమి మీద ఏం జరిగిందో అది ఊహ కాదు, చరిత్ర. ఏం జరిగింది తెలుసా? యేసయ్య అని చచ్చిపోయింది కదా, ఒక 3 నిమిషాలు 25,000 మంది నిశ్శబ్దం అయిపోయారు. 3 నిమిషాల తర్వాత ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు లేచి నుంచున్నారు. 25,000 మంది నుంచొని చేతులు పైకెత్తారు. 25,000 మంది ఏమని అరిచారు తెలుసా? యేసయ్య ఒక్కడే నిజమైన దేవుడు. ఆ ఒక్క బ్లాండినా చచ్చిపోతే 25,000 మంది యేసయ్య దగ్గరకు వచ్చారు. బ్లాండినా ఎందుకు చచ్చిపోయిందో తెలుసా? నేను తండ్రి చేత ఏర్పరచబడ్డాను అని నమ్మింది. కుమారుని యొక్క రక్తంలో శుద్ధీకరించబడ్డాను అని నమ్మింది. క్రీస్తు పునరుద్ధానాడు కాబట్టి నేను పరలోకంలోకి వెళ్తాను అని నమ్మింది. పరిశుద్ధాత్ముడు తనలో ఉంది కాబట్టి ఆ ధైర్యం ఉన్నది. కాబట్టి ధైర్యంగా చచ్చిపోయిందా లేదా? ఆమెకు నిరీక్షణ ఉందా లేదా? ఉందా కదా. మరి మీకుందా ఆ నిరీక్షణ? నిరీక్షణ విశ్వాసంలోంచి వస్తుంది. యేసయ్య నన్ను ఏర్పరిచాడు, ఆ తండ్రి ఏర్పరిచాడు, కుమారుడు రక్తాన్ని కార్చాడు, యేసయ్య తిరిగి లేచాడు, పరిశుద్ధాత్ముడు నాలో కార్యం చేశాడు. ఈ మాటల మీద నీకు విశ్వాసం ఉంటే నేను చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను అనే నిరీక్షణ ఉంటుంది. ఒకవేళ ఆ నిరీక్షణ లేకపోతే మీకు భయం ఉంటుంది. నిరీక్షణ భయాన్ని పటాపంచల చేస్తుంది, అవునా కదా?
తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి. తండ్రి నన్ను ఏర్పరిచాడు, నేను ఇప్పటిదాకా దాన్ని గ్రహించానా? పరిశుద్ధ రక్తములో కుమారుడు నన్ను శుద్ధినిగా చేశాడు. పరిపూర్ణ నిరీక్షణలోకి యేసయ్య ఖాళీ సమాధి నన్ను నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు అనుదినము పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం పడేవాడు. ఈ 4 కార్యాలు, ఈ 4 విషయాలు మన జీవితంలో ఉంటే దేనికి భయపడం, నిరీక్షణ కలిగి ఉంటాం. క్రీస్తు కోసం బతుకుతాను, ఒకవేళ చచ్చిపోతే క్రీస్తు దగ్గరికి వెళ్తాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆ మాట మనం చెప్పగలుగుతాం. ఒకవేళ మీలో ఎవరికైనా ఇప్పుడు దాకా ఆ నిరీక్షణ లేదు అని అంటే, ఆ హోప్ లేదు అని అంటే, యేసేలో నీకు ఫెయిత్ లేదని అర్థం. హాట్స్పాట్ తండ్రి ఇచ్చాడు, జీసస్ అనే పాస్వర్డ్ నొక్కలేదని అర్థం. ఈరోజు యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? నీ హృదయంలోకి రమ్మని అడగటానికి ఇష్టపడుతున్నావా? మా దేవా, మా ప్రభా, ఈ 4 రోజుల మీటింగ్స్లో తొలి దినం సాయంత్రం ప్రభా, పేతురు భక్తుడు రాసినటువంటి ఈ 4 వచనాల నుంచి మేము నేర్చుకున్నటువంటి పాఠాలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భయంలో, ఆందోళనలో, చింతలో, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దినాలలో ప్రభా, జగత్పునాది వేయబడకముందే నువ్వు నన్ను ఏర్పరిచావని, పరిశుద్ధ రక్తములో నేను శుద్ధినిగా చేయబడ్డానని, పరిపూర్ణ నిరీక్షణలోకి యేసయ్య సమాధి నన్ను ఖాళీ సమాధి తీసుకెళ్తుందని, పరిశుద్ధాత్ముడు నాలో ఉండి అనుదినము నన్ను పరిశుద్ధపరుస్తున్నాడని, ఈ మాటలు ప్రభా గొప్ప నిరీక్షణ ఇస్తుంది. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ప్రభా, వారందరి హృదయాల్లో, వారందరి జీవితాల్లో ఈ నిరీక్షణ ఉండగలుగుటకు కృప చూపించమని, నీ మాట నా జీవితానికి, మా జీవితానికి విశ్వాసాన్ని, నిరీక్షను కలిగించేదిగా చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆశీర్వాదకరంగా ఉంది అని వారు చెప్పుడుగొట్టి ప్రభువుని స్తుతిస్తారా? ప్రభువుకు మహిమ కలుగును గాక. వాక్యం అందించిన దేవజనులను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ అపారమైన ప్రేమకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మహిమగల దేవుడు, మహాత్మ్యముల తండ్రి, సాయంకాల సమయంలో ప్రభా పరిశుద్ధ సువార్త మహోత్సవములు 24వ వార్షికోత్సవ సభలు నాయన మీరెంతో మీకు మహిమకరంగా జరిగించారు. ప్రతికూలత ఉన్నప్పటికీ నాయన, వర్షం ఉన్నప్పటికీ కూడా నాయన మీ దాసును బలపరిచి బలంగా వాడుకొని కూడికి ఎంతో అద్భుతంగా మీ నామ మహిమాత్మ జరిగించినందుకు స్తోత్రములు. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మా హృదయములు కదిలించారు, బలపరిచారు. ఎన్నో సంగతులు మా ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి సరిచేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పిల్లలందరూ తిరిగి వెళ్తున్న మార్గమంతరులు తోడుగా క్షేమకరంగా సురక్షితంగా గృహాలకు ఇచ్చారండి. ముందున్నటువంటి 3 దినాల పరిచర్య ఎంతలో మీ కృపను గ్రహించాను. దేవా సహాయము దయచాను. మీకే మహిమ తెలుసు. మీ దాసుని రాకపోకల్లో క్షేమము దయచాను. ప్రతి ఒక్కరు రాకపోకల్లో క్షేమము దయచాను. మీకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసు ప్రభువారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నేను సమాధాన సకల దీవెనలు కొడిన మనకు, మనందరి కుటుంబాలకు, విత్తబడిన వాక్యమునకును తీర్మానం చేసుకున్న వారికి సదాకాలము తోడైన గాక. ఆమేన్.